నాకు బిడ్డ ఎట్లా ఇప్పుడు నా ఇంట్లోనే నా బిడ్డని చంపుడు అని ఇంట్లో ఉన్నదా అని తిండి తిన్నదా కాలు మొక్కుతా అత్తమ్మ ఈయన ఉంటా నేను అడుగు పెట్ట నేను మా అమ్మ మంచిది కాదు మా అన్నదమ్ములు మంచోళ్ళు కాదు నాకు ఆస్తద్దు అంతస్తద్దు వాళ్ళు గిన్నె ఎకరాల పొలం ఇస్తున్నారు నువ్వు ఎంత ఇస్తే గంత తీసుకుంటా నీ కాలు మొక్కుతా నీ బిడ్డని నేను కర్రె ఉన్నాను అనుకోకు నేను రీతి లేని అనుకోకు నా మనసు మంచిగా ఉన్నది ఇది రాబందుల రాజ్యమే సెల్లెల న్యాయము ఏడున్నదే దానికి ఒక అంగి కూడా కొనలేడు ఒక్క అంగి కూడా కొనలేడు ఇది చాలి లేని లోకమే సెల్లెల సాగు బతుకులాయనే నా బిడ్డ ఏం పాపం చేసింది చెప్పు మేడం వైషు అయితే ఆయన ఇష్టపడలేదు ఫస్ట్. దానికి ఇష్టం అన్నది లేదు ఆడు తెల్లని దాకా ఒక 3 నెలలు 4 నెలలు మంచిగా ఉన్నాడు ఆడ తర్వాత ఫోన్లలో మాట్లాడు బగ్గ తయారైంది మా సిటీకి దొరుకులు లేదు వాడు చెట్లకు ఓడు ఆమెతి కనుక ఓడు కోట్లకు పోయి మాట్లాడు రాత్రి పొద్దున్న దాకా పోడు ఏం పని చేయలేడు వాడు ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా. అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లవణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ప్రస్తుతం మనం యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా వైష్ణవికి సంబంధించినటువంటి ఇష్యూనే దాదాపుగా మీరు అందరు చూస్తూనే ఉన్నారు. సో ఇప్పటికీ 10 రోజులు కంప్లీట్ అవుతుంది, కానీ ఎలాంటి అమ్మాయికి న్యాయం జరగలేదని చెప్పేసి చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ప్రేమ అనే ఒక పేరుతోని ఆ అమ్మాయిని ఎంత దారుణంగా హత్య చేశారనేది మనం దాదాపుగా చాలా వరకు చాలా వీడియోలు చూస్తున్నాం. నిజంగా ఎంత నమ్మింది ఆ అమ్మాయి. చిన్న పిల్లనండి. నేను స్టార్టింగ్లో ఒక వీడియో కూడా చేశాను నా ఇన్స్టాలో. 18 సంవత్సరాల అమ్మాయిని ప్రేమ అనే పేరుతో మోసం చేసి ఈరోజు కట్నం కోసం అని చెప్పేసి మొత్తం ఫ్యామిలీ అందరు కలిసి పాపం మా అమ్మాయితో పాటు ఆ అమ్మాయి గర్భిణి అని తెలిసి కూడా 4 నెలలుగా ఉన్నటువంటి ఆ గర్భిణిని కనీసము ఒక ప్రేమ అనే పేరు పక్కన పెట్టేస్తే కనీసం తనకి ఒక తండ్రి కాబోతున్న అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నిజంగా వైష్ణవిని ఎలా చంపారు, అంత దారుణంగా చంపడానికి నిజంగా వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయి. సో ప్రస్తుతం మనకి ఏంటంటే ఈ కట్నం అని చెప్పేసి అయితే చాలా క్లియర్గా వినిపించింది. ఒక వాయిస్ కూడా వాళ్ళ అత్తయ్య మాట్లాడింది మనం చూసుకుంటే చాలా దరిద్రంగా తిట్టడం జరుగుతుంది. ఒక అమ్మాయి అబ్బాయికి ఎన్ని ఉన్నా కూడా ఫ్యామిలీలో కూర్చొని మాట్లాడుకుంటే ఈరోజు వైష్ణవమ్మ వాళ్ళ ఫ్యామిలీకి దక్కేదేమో. ఎందుకంటే 13 మంది అన్నదమ్ముల మధ్యలో చాలా గారాభంగా పెరిగినటువంటి అమ్మాయి వైష్ణవి. సో వైష్ణవి గురించి చెప్పాలంటే నిజంగా అమ్మాయి యూట్యూబ్లో ఏ వీడియో చేసినా కూడా చాలా నీట్గా పద్ధతిగా చేసుకునేది. ఏదో యూట్యూబ్లో ఎంతో కొంత వస్తే సో ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండొచ్చు. ఆ ముందు రోజు కూడా వాళ్ళ అమ్మతోనంట 10 వరకు నైట్ మాట్లాడి సో నేను మిమ్మల్ని పోషిస్తా, అన్నదమ్ముల పిల్లల్ని చూసుకుంటా అని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీకి ఎంతో విధంగా సో అంటే నేను మీకు ఆసరగా ఉంటా అని చెప్పేసి మాట్లాడడం జరిగిందంట. సో వాళ్ళ మాటలు వింటుంటే నిజంగా ఆ రోజు వైష్ణవి తీసుకెళ్లేటప్పుడు అక్కడ ఆమెకి ఏదైతే మనము ఆ అమ్మాయిని సో అంటే కాలబెట్టడమో బొందబెట్టడం లాంటి ఇలా చేస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ అన్నయ్య చూస్తూ ఉంటే నిజంగా అసలు ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ వీళ్ళ ఫ్యామిలీకి ఎందుకు దేవుడు ఇట్లా కనిపించిండు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా చూడడానికి అబ్బాయి లాగానే అనిపిస్తుంది అసలు. ఎందుకంటే ఆ అమ్మాయి బండి నడపడము, అమ్మాయి మాట్లాడే విధానము అంత ధైర్యంగా ఉంది. సో అసలు హరిబాబు ఇంత దారుణంగా కసాయిగా ఆ అమ్మాయిని చంపడానికి అసలు రీజన్ ఏంటి? ఒక్కొక్కటి కట్నం అని చెప్పొచ్చా? అసలు కట్నం వల్ల వాడు ఈరోజు ఏమన్నా అమ్మాయి బొందలో డబ్బులు వేసిండా? వాడేమన్నా పట్టుకొని వెళ్తాడా అండి? ఇట్లాంటివి అమ్మాయిలకు ఎందుకు జరుగుతున్నాయి? సో ప్రత్యేకంగా దీని మీద ఎందుకు పోలీస్ వాళ్ళు ఇంత గట్టిగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? సో ప్లీజ్ రిక్వెస్ట్, నేను ఒకటే కోరుకుంటున్నా, ఏ అమ్మాయి అయినా ఇలాంటి వాటికి బలి కాకండి. ప్రేమ అనే పేరుతో తెలియని ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకొని ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి సో నేను ముఖ్యంగా ఈరోజు వైష్ణవి వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే దాదాపుగా చాలామంది మమ్మల్ని కూడా అడిగారు, అక్క మీరు వెళ్ళలేదు అని చెప్పేసి అడిగితే పర్టికులర్గా ఈరోజు అయితే నేను వైష్ణవి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. సో నాతో పాటు మీరు కూడా చూడండి, ఒకసారి పలకరించడానికైనా ట్రై చేద్దాం. ఎందుకంటే సో ఈ టైంలో మాట్లాడడం అనేది అయితే పద్ధతి కాదు. బట్ ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం అనేది ఈరోజు ఇక్కడ దాకా జగిత్యాలలో ఉన్నటువంటి కురిట్లకైతే రావడం జరిగింది. నువ్వు ఇట్లా చూసుకుంటేనే బాధపడతావా? ఇంకా నా బిడ్డ ఏం పాపం చేసింది చెప్పు మేడం, ఏం పాపం చేసింది? చాలా మంది గుద్దుకుంటారు, తనుకుంటారు, పెద్ద పెద్ద లోలు అవుతున్నాయి వసంటోళ్ళు. ఇది చంపలేరు కానీ పిచ్చగుంట్లో వచ్చింది దొరసని అప్పుడేంది అంత డిస పెట్టిపోవాలా?
నాకు బిడ్డ ఎట్లా ఇప్పుడు నా ఇంట్లోనే నా బిడ్డని చంపుడు అని ఇంట్లో ఉన్నదా అని తిండి తిన్నదా ఆడేమన్నా సామాను పెట్టిండు దానికి ఒక అంగి కూడా కొనలేడు ఒక్క అంగి కూడా కొనలేడు దానికి అన్ని నేనే కొనుక్కున్నా వాడు కూడా నేనే కొన్నా అంటే వైష్ణవికి ఈ హరిబాబు అనే వ్యక్తి హరిబాబు ఎన్ని సంవత్సరాల నుండి పరిచయం అసలు? సంవత్సరాలు కాదు మన్ను కాదు అలా 10 మంది మా చిట్టినమ్మని అడుగుతానికి వచ్చిర్రు అలా ఫ్యామిలీ అంతా అన్నదమ్ములు తల్లి పెద్ద మనుషులు మా అమ్మాయిని అడుగుతానికి వస్తే ఆ రోజు శివరాత్రి శివయ్య జాతర అత్తే ఆయన మా సిటీ చూసి అమ్మ నచ్చిండి అని అంటే చీ అమ్మ నాకు అసలు చండాలంగా ఉన్నాడు ఎలా కొట్టేస్తే ఇక్కడికి వెళ్ళు నాకు లగ్గం జోలు తీస్తే మరి కదా ఉండదు నీతోనే ఉంటా నేను నాకు లగ్గం జోలు తీయకన్నది సరే అని ఎలా కొట్టేసినాం ఎలా కొట్టి దాన్ని పీకనని చక్కగా ఉంటాం దాని జోలి మాకు తెలియదు ఇక లంచోడుకు ఫోన్లు చేసుకుంటా నా సిట్టమ్మకు ఫోన్ చేసుడు మా అక్కల కొడుకులకు ఫోన్ చేసుడు మా అక్కలకు ఫోన్ చేసుడు సిట్టమ్మ లేకపోతే చచ్చిపోతా సిట్టమ్మ లేకపోతే చచ్చిపోతా ఈ జీవితమే లేదు నాకు నేను 41 రోజు హనుమల్లా ఒక పొద్దు పట్టిన సిట్టమ్మని ఊరిని పువ్వులు పెట్టి సాదుకుంటా ఒక్క దెబ్బ కొట్ట ఒక్క మాట ఆయనే మాలేసుకున్నాడు అని చెప్పిండా ఓన్లీ ఆ లవ్ కోసం? వేసుకోలేడు మాలేసుకోలేడు అది ఒక్క పొద్దులు పట్టినాడు 41 రోజు పెళ్లి కావాలని. పెళ్లి కావాలా సిట్టమ్మ నాకు దొరకాల సిట్టమ్మ నాకు దొరకాలని ఒక్క పొద్దు పట్టినట్ట వాళ్ళ అమ్మ దగ్గరకు పోయిండు అమ్మ అదే పిల్ల కావాలా ఆ పిల్ల చేస్తావా పిల్లని చెయ్యి లేకపోతే చచ్చిపోతా వాళ్ళు నెల దాకా లొల్లి పెట్టుకున్నాడు ఇంట్లో ఆ తల్లి చూసేమన్నది లంచ నువ్వు చచ్చిపోరా నువ్వు చచ్చిపోయినా సరే కానీ ఆ పిల్ల నేను చెయ్య యూట్యూబర్ పిల్లలు మంచోళ్ళు కాదు లంగలు దొంగలు అసలు పిల్ల మనకు వద్దంటే లంచోడికి మందు తగ్గిండు. ఇప్పుడు హరిబాబు అంటే వైష్ణవిని యూట్యూబ్లో చూసే లవ్ చేసిండా లేకపోతే ఎక్కడైనా కలవడము మాట్లాడడం లాంటిది? తను బయటకు వెళ్ళిందంటే ఒక అబ్బాయి మొహం కూడా చూడదండి. అట్లీస్ట్ ఒక ఇంట్లో ఉన్న అన్నల మొహమే సరిగ్గా చూడదండి. ఆమె అట్లాంటిది వేరే అబ్బాయి అట్లా ఇట్లా అఫైర్స్ అవి ఇవి ఏం లేవు ఆమెకి. చిన్న పిల్ల ఆమె. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టిందా, ఆమె ఫోన్లో వీడియోస్ తీసుకుందా, పోస్ట్ చేసిందా షార్ట్స్, ఫోన్ ఎడిటింగ్ తన ప్రపంచం అంతే, ఇంకేది తెలియదు ఆమెకి. ఇప్పుడు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది వాళ్ళకి? 1 ఇయర్ అయిందా? 10 నెలలు అవుతుంది. 10 నెలలు. సో ఇప్పుడు 4 నెలలు కదా తనకి. ఇప్పుడు మీ దగ్గరే ఉండేవాళ్ళు మొత్తానికి? మా దగ్గరనే నేను ఆన్నే ఉంటే నచ్చిండు మందు తాగినాక 8 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు మళ్ళీ ఫోన్ చేసిండు ఇగో మళ్ళీ మందు డబ్బా తెచ్చుకుని చెట్లలో ఊకొని చచ్చిపోతున్నా వయసమ్మ పేరుకుంటా నేను చచ్చిపోతున్నా వయసమ్మ లేకపోతే నేను బతకను వయసమ్మ గురించి ఒక పొద్దులు పట్టిన ఈ జీవితంకు లగ్గం చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటా లేకపోతే చచ్చిపోతా అని అంటే మాకేం పట్టు సత్యంది బతింది మాకు అవసరం లేదనంటే మా పిల్లలందరికి ఫోన్ చేసిండు చేస్తే నేను పోయిన అక్క దగ్గర కూర్చున్న అక్క గిట్లనే మరి ఎట్లా చేయని అమ్మ సిట్టి వన్నది ఇంట్లోనే వన్నది అమ్మ గిట్లా టార్చర్ పెడుతుండే ఎట్లమ్మా అంటే ఆగమ్మ అక్కలకి అందరికి చెప్పొద్దని పోయేవారికి లంజోడికి ఇంటికి వచ్చేసిండు 8-9 అవుతుంది రాత్రి సాయంత్రం వచ్చిండు ఒక పసుపు తోడు పట్టుకొని వచ్చిండు లంజోడుకు వచ్చి మా సిట్టి కాలం మీద పడ్డాడు రూమ్లో సిట్టి కాలు మొక్త సిట్టి మంచిగా ఆదుకుంటా సిట్టి దండం పెడతా సిట్టి నువ్వు నాకు కావాల సిట్టి అంటే వద్దు మామూలు మా వాళ్ళకు నచ్చలేవు నువ్వు నాకు నచ్చలే నాకు ఇప్పుడు లగ్గం వద్దు ఏమద్దు నేను 2-3 ఏళ్ళ దాకా లగ్గం చేసుకోను. వయసు అయితే ఆయన ఇష్టపడలేదు ఫస్ట్, దానికి ఇష్టం అన్నది లేదు కానీ ఈడు బతిలాడుకు కలకలన్నది ఈడు బాగా బతిలాడుట్లా ₹1 పోయకున్నా సరే మీరు ఎంత పోతే గంత అయిపోయా ఫస్ట్ తల్లి చూసేమన్నది 4 ఎకరాల భూమి ఒక 50 లక్షలు పోతే చేసుకుంటానన్నది. 50 లక్షలు అంటే వాళ్ళ అన్నదమ్ములకు ₹1 కోటి ఆస్తి వచ్చిందట. ఆయనకి 4 ఎకరాల భూమి ఇచ్చిరట నడిపోనికి పెద్దోనికి 4 ఎకరాల భూమి ఇచ్చిరట మళ్ళీ 50 లక్షల దాకా పోసిరట మా దగ్గర లేకపోయే మేము ఎడికెళ్ళి పోతాం అయితే వేసుకపోరానన్న. ఈ పెళ్ళైన తర్వాత వాళ్ళ అత్తమామ ఎప్పుడైనా మీ ఇంటికి రావడం మీతో ఉండడం మంచిగా కలిసిమెలిసి అట్లా జరిగిందా ఎప్పుడైనా? పెళ్లి కాకుండా ముందు వచ్చింది వాళ్ళ అమ్మ. పెళ్లి కాకుండా ముందు అరిగాడి మా ఇంటికి వచ్చిండు కదా మా ఇంటికి వస్తే మరి ఎట్లా చేద్దాం లగ్గం చేద్దాం ఇక మీరు ఎంత పోతారు ఏం కాతానంటే 5 లక్షలు పోతా 5 లక్షలు పోతే ఒక బండి పెడతా నీ కొడుకు ఊరికి శిక్షకు సైన్ వారెత్తాను అని గిన్నె పోని లంచ కొడుకు ఆయనకి సైన్ ఎత్తాను ఆయనకి సైన్ వేసి నన్న బిడ్డకు 2 పుత్తలు నేనే వేయించుకున్నా సైన్ నేనే వేయించుకున్నా మహిళా సంఘంలో బాగా తెచ్చుకున్న 10 లక్షలు తెచ్చుకున్నా ఎందుకంటే ఏం పెట్టకపోతే ఇజ్జతమానం పోతుంది మళ్ళీ వాళ్ళు మంచిగా బత్త గంతయ్యాలు అని అన్ని పెట్టి మళ్ళీ తావు కూడా ఉన్న 5-6 నెలలు అయినాక టార్చర్ పెట్టిండు నాకు ఏం పెట్టలేరు మీరు ఏం చేయలేరు పెట్టిండు. ఇది నేను ఎందుకు అడుగుతున్నా అమ్మ మీరేమనుకోవద్దు అంటే కొన్ని మీరు ఫ్రాంక్ వీడియోస్ కూర్చొని మాట్లాడము సో ఇట్లా ఒక అమ్మాయితో నీకు ఎఫేర్ ఉందని చెప్పేసి మీరు అందరు ఫ్యామిలీ మొత్తం కూర్చొని మాట్లాడిండు అది నిజంగా వీడియోనా లేకపోతే అది నిజమేనా? అలా మేనత్త బిడ్డ నిజమే నా
నా బిడ్డకు సంబంధం రాకన్నా ముందు ఫస్ట్ సంబంధం అక్కడికి తీసుకుపోయారు ఈ కర్రె కుక్కని. ఈ కుక్కని నిజామాబాద్ తీసుకుపోయారు. తీసుకపోతే ఇట్లా 4 ఎకరాల భూమి నా 50-40 లక్షలు ఫిక్స్ అయింది అక్కడ. ఫిక్స్ అయింది. ఇక 2-3 రోజులు అయితే లగ్గం చేసుకుంటుండే ఈ లంజవాడుకు. అట్లా చేసుకొని చచ్చిపోతే అయిపోతుండే. లవ్ మ్యారేజ్ అలా మనం అది మరదలు, సొంత మరదలు. సో మేనమరదలు. మేనమరదలు ఆడు కడ్డు బాడుకవే, నాకు తెలియలేదు కానీ ఎప్పుడన్నా ఆ అమ్మాయి వైష్ణవితో మాట్లాడము ఇట్లా ఏమన్నా జరిగిందా? లేదు, మేనమరదలు లేదు. ఇప్పుడు మీతో కూడా ఎప్పుడు మాట్లాడలేదు? లేదు, మేము వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు లేదు, ఎప్పుడు మీతో మాట్లాడలేదు. ఇప్పుడు వీళ్ళ పెళ్లి అనేది ఒక ఫోటో వైరల్ అయింది దాదాపుగా చాలా వరకు. అంటే ఒక టెంపుల్ లోనే చేసుకున్నారు వాళ్ళిద్దరు వెళ్ళి. మీరు ఎవ్వరు వెళ్ళలేదా? వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ ఇంట్లోనే చేసుకుంది. నేను చెప్తున్నాను, బయట కోలేరు వాళ్ళు, బయట కోలేరు. ఒక పసుపు తాడు పట్టుకొని వచ్చి నన్ను మొఖానికి ఒక పుస్తకం కూడా వేయలేడు కానీ ఒక పసుపు తాడు కట్టుకొని వచ్చి 2 కాళ్ళ మీద పడి రూమ్లో నేను, అంటే మా పిల్లలు అప్పుడు మా దగ్గర లేరు కదా, నేను ఒక్కదాన్ని మా ఆయన ఇద్దరే ఉంటాం మేము. నా బిడ్డ రూమ్లో వండుకుంది. నేను మా అక్కోళ్ళ ఇంటికి వచ్చిన, మా ఇల్లుకి అక్కడ ఉన్నది అక్కోళ్ళ ఇల్లుకి ఇదాకు వీడికి వస్తా ఎప్పుడు నేను. వీడికి వచ్చినాక ఆయన నేను అవన్నీ మాట్లాడుకుంటున్నాం. వాడు సాయంత్రం వచ్చిండు. వీళ్ళు చెప్పేటట్టు వినేటట్టు లేరు. ఇక నేను చచ్చిపోయేటట్టు ఉన్నా. అటు మంది దాగి చచ్చిపోయినా అయిపోతుండే. నేను దగ్గరికి తిత్తలేను. అయినా 4 నెలల కంచెలి నన్ను దగ్గరనే పెడతలేను. నేను బీసుంటాడు అద్దు. అయినా ఇంట్లో దరిద్రంగా జిట్టు బొమ్మలాగా ఉన్నాడు మా ఇంటికాడు. నా బిడ్డ ఇంటికి నా బిడ్డకు ఇక ఆయనతో ఏం చేసిండు, ఒకటేసారి వచ్చేసిండు. నా బిడ్డ కాళ్ళ మీద పడ్డాడు. నీ కాలు మొక్కుతా, నేను డబ్బా దగ్గర చచ్చిపోతా. మొన్న 8 రోజులు నేను హాస్పిటల్ పడ్డా. నేను నన్ను ఎంపకు, నీ కాలు మొక్కుతా, నిన్ను యాదుకుంటా అని ఆయనతో అదే పసుపు తాడు దియ మెడగట్ట నా బిడ్డకు. మీ అందరి ముందే కట్టి అందరం ముంగడ కట్టలే, మనం అబద్ధం ఆడద్దు మేడం, అందరం ముంగడ కట్టలే. మీరందరూ ఎట్లా ఇప్పుడు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్నది వీడియోలలో చూస్తున్నాం, 14 మంది 13 మంది అన్నదమ్ములు, మీ వదినలు, మీ అక్క చెల్లెలు, ఇంత మంది ఉండంగా ఒక రూమ్ లో కట్టినటువంటి తాళిని, అంటే ఇట్లా మేము మాట్లాడుతున్నామని మీరు అనుకోద్దు, ఎందుకంటే అమ్మాయి లేదు కాబట్టి, దాన్ని మీరు పెళ్లి ఎట్లా తీసుకున్నారు? మరి మీరు అందరు మళ్ళీ ఇలా కలకలను ఇక ఒకళ్ళు చచ్చిపోతుంటే మేడం మాది పిచ్చి మైండ్ చెప్పేసి ఇప్పుడు మీ బిడ్డలు లేకుండా చేసుకున్నా బరాబరి చేసుకున్నా. ఆ లంజోడుకు కాళ్ళ మీద వాడి కీకలు పెట్టేడితే ఇవారికి ఒక ఆత్మ నాది చచ్చిపోయింది. మళ్ళీ ఉట్టిన నీ బిడ్డ గురించి ఉట్టిన, నీ కాలు మొక్కుతా అత్తమ్మ, ఈయన ఉంటా, నేను అడుగు పెట్ట, నేను మా అమ్మ మంచిది కాదు, మా అన్నదమ్ములు మంచోళ్ళు కాదు, నాకు ఆస్తద్దు అంతస్తద్దు, వాళ్ళు 2 ఎకరాల పొలం ఇస్తున్నారు, నువ్వు ఎంత ఇస్తే గంత తీసుకుంటా, నీ కాలు మొక్కుతా, నీ బిడ్డని నేను కర్రె ఉన్నాను అనుకోకు, నేను రీతిలేని అనుకోకు, నా మనసు మంచిగా ఉన్నది, జీవితంలో నీ కళ్ళు దాగా నాకు చెడ్డ అలవాటు లేవు, చెడ్డ కథలు లేవు, నీ బిడ్డని అని ఇంట్లో అందరు కాళ్ళ మీద పడితే పిల్లలు అక్కేళ్ళు అంతా అక్క చెల్లె పోంతియే, కర్రె ఉన్న దగ్గర ఉంది, ఎర్రగున్న దగ్గర ఏమున్నది పోంతియే, చెల్లె బాగా ఎడుతుండు, మన గురించి ఒకటి చచ్చిపోతే శివయ్య మనల్ని సేవించేది పోంతి అని అంటే గంగలో నన్ను చీర తీసి 4-5 రోజులకు గుట్ట కిందకు పోయి అవి నేనే ఖర్చు అంతా నేనే పెట్టుకుని వాళ్ళు రాలేరు, వాళ్ళ కుటుంబం రాలేదు. మీరు మాట్లాడడం జరిగిందా? మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని అంతా కూర్చోబెట్టి ఇట్లా మా ఇంటికి వచ్చి వచ్చిర్రు మేడం వచ్చిర్రు. వాళ్ళు మళ్ళీ 20 మంది 30 మంది వచ్చిర్రు. వచ్చి ఆయనతో ఇక మళ్ళీ నీ పిల్లకి ఏమైనా జరిగినా, మాకు నా కొడుకుకి ఏమైనా జరిగినా ఇది నలుగురికి తెలాలా అని కులంకు అక్కడ 20,000 తీసుకురు, ఇక్కడ 20,000 తీసుకురు, కుల కట్టడం అనేది ఉంటుంది మా దాంట్లో. తీసుకున్నారు, మాట్లాడారు. ఏమైనా మరి అత్తవారే ఇంటికని అంటే, నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి ఏం చదివినావు, ఒక కంగి కొన్నావా, ఒక షెడ్ కొన్నావా, ఏం కొన్నావు, నేను రాను, నేను అడుగు పెట్ట, ఈయన భర్త వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నారు. మా ముంగన్నే వాళ్ళు లొల్లి పెట్టుకున్నారు. ఇష్టం ఉంటే తోలకపో, నాకు అవసరం లేదు, వాళ్ళు మంచిగా బతిక గంతేయాలని అన్న. అత్తమ్మ నేను అడుకోను అత్తమ్మ, నాకు బుక్కడ అన్నం కూడా కడుపు నిండా పెట్టలేదు మా అమ్మ, నువ్వు ఒక తల్లి లెక్క దొరికినావు, మీ ఫ్యామిలీ ఉంటే నాకు కొండంత అండగా ఉన్నది, నాకు ఫ్యామిలీ లేక ఇన్ని రోజులు మూలకు పడ్డా, మీతోనే నేను బత్తా, నేను ఓన్ అడిగాడు అడుగు పెట్ట అన్నాడు. అంటే పెళ్ళైనప్పటి నుండి మీతోనే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దీన్ని ఇల్లరికమని అనుకోవచ్చు మనం. ఇక ఇప్పుడు ఆ హరిబాబు మీతో అంత మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా అంటే వీళ్ళకి గొడవలు అయినప్పుడు మేము జస్ట్ వీడియోలో చూసినాం, అసలు నిజంగా గొడవ అయిందా లేకపోతే వీళ్ళు ఏమన్నా ఫ్రాంక్గా వీడియోలు పెట్టుకోవడము జనరల్గా ఇట్లా చేసింది? ఎందుకంటే ఈమె చనిపోయే ముందు 2 డేస్ ముందు కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది. సో నేను ఒక 2 రోజులు అవుతుంది అన్నం తినడం, నా హెల్త్ బాగాలేదు, వాంతింగ్స్ అవుతున్నాయి, ఇవన్నీ పెట్టినప్పుడు మరి మీరందరూ ఎందుకు చేరదీసి మాట్లాడలేదు? అడు తెల్లని దాకా ఒక 3 నెలలు 4 నెలలు మంచిగా ఉన్నాడు. ఆడ తర్వాత ఫోన్లలో మాట్లాడు బగ్గ తయారైంది. మా సిటీకి దొరకలేదు వాడు, చెట్లకు ఓడు, అమ్మాయి కనుక ఓడు, కోట్లకు పోయి మాట్లాడు, రాత్రి పొద్దున్న దాకా పోడు, ఏం పని చేయలేడు వాడు. ఒక్క 10-15 రోజులు చేసిండు అనుకో, ఆడొకటి అదే దవాఖానలో పనిచేసేటోడు, దవాఖానలో పనిచేసేటోడు. 7,000 8,000 6,000 ఇద్దరానికి
చెయ్యలేడు మేడం పని ఆయనకే ఇవ్వలేదు. ఆడ 4 రోజులు చేస్తే 200-300 వచ్చాయి. ఆడ బంద్ అయ్యి ఆడ ఓడి ఉంచుకోపోయా. 3 రోజులు పోతాడు, 10 రోజులు ఇంటికాడ ఉంటే ఎవడన్నా ఉంచుకుంటాడా? అమ్మ బాబు నువ్వు పని చేయవు మని చేయవు అని ఎలా కొట్టేసిర్రు. డ్యూటీకి వెళ్తున్నా అని చెప్తుండే. పోయినప్పుడల్లా నేను డ్యూటీకి వెళ్తున్నా, చిట్టి డ్యూటీకి వెళ్ళొస్తా అని చెప్తుండే. ఊటి పోతాడని నేను 500 పిట్టులు పోపిస్తుంటి. ఎందుకు లంచోడికి ఏం కట్టెలు లేదు కదా, పోనీ ఇంక ఇయ్యాలి కాకపోతే రేపు డెవలప్ గారా. ఇప్పుడు మన గాల పైసలు మనకెందుకు మేడం, గాల పైసలు నేను తీసుకుంటానా? నేను తీసుకోను. ఆయనకు 500 1000 అని జోబుల వారెత్తుంటి. బతకని ఇయ్యాలి కాకపోతే రేపు తెంపుకుంటా నేను బాకులు. ఇప్పటికే 40-50 లక్షల బాక్ అయింది నాకు. పాస్పోర్ట్ తీసుకున్నా చూడుర్రి. నా భర్తను తోలుకొని దేశం పోయి బాకులన్నీ తెంపుకుంటాను పాస్పోర్ట్ తీసుకున్నా. నా భర్త ట్రాక్టర్ పైన పోయి మట్టి కొట్టి నరంది అయిపోయి కళ్ళు వేయినాయి. నా మొగని కళ్ళు వేయినాయి. ఆ లంజోడికి మస్తు నటించిండు. తెల్లందాకా ఒక్కటేంగా రెండేంగా పోవాలి. పోయి 3 గంటలకు వస్తుండే. మీతో మాట్లాడిందా? మాట్లాడింది. నైట్ మాట్లాడడం, పొద్దున మాట్లాడడం, ఏమన్నా షేర్ చేయడం ఇట్లా సాయంత్రం జరుగుతుంది అని. పొద్దుకి ఆ, పొద్దుకి వాళ్ళు బాగా టార్చర్ పెట్టారు మేడం. అన్ని వీడియోలు చెప్పింది ఎంతగానని చెప్పాలా. నాకు ఆరోగ్యం మంచిగా ఉండలేదు. ఆయనతో రేపు చనిపోతానంగా మేమిద్దరం మంచం వేసుకొని నువ్వు పడుకుంటే నా బిడ్డ కాళ్ళ మీద పడినది. కాళ్ళ మీద పడి నవ్వింది. అమ్మ నేను యూట్యూబ్ నేను లేస్తున్నా, నేను యాత్తమ్మా, నేను యాత్త, నేను బతికిత్తా, నువ్వేం టెన్షన్ పెట్టుకోకమ్మా. ఆ రోజే గోళీలు తీసుకొచ్చింది నాకు. నాకు పండ్లు కొనుకొచ్చింది. ఆ రోజే రొట్టెలు తీసుకొచ్చింది మా అమ్మ నాకు. నా చిట్టి తల్లి ఆ రోజు ఒక్కపోద్దు సోమవారం నాకు. అవన్నీ తీరులో తీసుకొచ్చింది. అమ్మ తినని లేపింది. పప్పు పోసింది, తినబెట్టింది నాకు. అవి కూడా కూర్చున్నది. ఆ లంజోడుకు అక్కడ పక్క పన్న కూర్చున్నాడు. ఆడు ఇర్రమర్రి చూస్తుండు. అల్లుడు ఏమన్నా మనసులు ఉంటే చెప్పు మరి. మీ వాళ్ళు ఏమో కట్నం అని లొల్లి 5 సార్లు నాకు ఫోన్ చేసిరి. మా చిట్టు కూడా ఫోన్ చేసి ఎట్లా తిట్టింది చూసిరు కదా మీరు వీడియోలలో. నాకు ఫోన్ చేసి అవునే 3 రోజులు అయితే నీ బిడ్డను చంపి పారేత్తా, కట్నం లేదు, నా కొడుకుని దగ్గర ఉంచుకున్నావు అయ్యా అన్నారు. అన్నదమ్ములు తల్లి 10 సార్లు అన్నారు ఒకసారి కాక. ఫోన్లనా లేకపోతే మీ అందరు ఫ్యామిలీ ముందు అన్నారా? ఫోన్లా అంటే వీళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఫోన్లు అన్నారు. ఫోన్లు అంటే నేను తక్కువ పెడతలేను, ఒప్పుకుందానికంటే ఎక్కడ ముట్ట చెప్తున్నా. ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు నా బాకి దిగినాక ఇల్లు కూడా కొంత హెల్ప్ చేస్తా నేను. ఇంత అది గవర్నమెంట్ ఇల్లు వస్తుంది కదా, ఆ ఇల్లు మన దగ్గర అంటే మనకు ఇల్లు తావులు కొనుక్కున్నంత లేదు దిక్కు. అప్పుడు ఇల్లు వచ్చినప్పుడు నేను ఇంకొని కట్టం చేసా, మీ కొన్న అడ కట్టుకుందరు తీయు అని అట్లా సలహా ఇచ్చిన. చచ్చిపోవద్దు అల్లుడు, ఇంతకుముందు మందు తాగినవు, అసలు పనులు చేయకు, నా బిడ్డ బతుకు, నా బిడ్డను చంపుతాడని నాకు తెలియదు. ఆయన పానం గురించి కొట్లాడుతున్నా నేను. తెలిసినా తెలియకున్నా కానీ మన చిట్టిని మీ ఇద్దరి మధ్యలో లొల్లైనా నాకు చెప్పుకోవాలా, లేకపోతే మా ఫ్యామిలీకి చెప్పుకోరు, లేకపోతే అన్నదమ్ములకి ఇంతమంది ఉన్నారు కదా, ఏమైనా బాధ అయితే వాళ్ళకి చెప్పు. మేము నీ తప్పు నిన్ను అంటాము, చిట్టమ్మ తప్పు ఉంటే చిట్టమ్మని అంటాం. నీకు నచ్చకపోతే వెళ్ళిపో. కానీ పానాలు తీసుకున్నాడు, నీ పానం పోవుడు, చిట్టి పానం పోవుడు, లొల్లులు గొడవలు పెంపకం చేసుకున్నాడు, అవి నాకు నచ్చాయి. మనం బతుకు మంచిగా లేదు. ఎంత కట్టపడితే పిల్లలు పుడుతుర్రు. నీకు ఇష్టం ఉంటే ఉండొచ్చు, నువ్వు ఎన్ని రోజులకు ఉన్నా సరే, నీకు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. కానీ ఎసుంటి చచ్చిపోయే లెక్కలు అయితే పెట్టుకోకూరు అని చెప్పిన. సరే తీయత్తమ్మ, ఇంకా జీవితంలో చచ్చిపోటు పెడుతున్నా, చిట్టమ్మని ఇచ్చినావు, దొరసనసుంటు చిట్టమ్మని ఇచ్చినావు, నేను చచ్చిపోను, నీకు అట్లా ఎందుకు ఇస్తా నేను. అబ్బో చిట్టమ్మ లేకపోతే శనం బతుక, నాకు ఎట్లా ఇచ్చినావు అత్తమ్మ, నేను మంచిగా లేకుండా నాకు అప్ప చెప్పినావు అని 10 సార్లు కాలు మొక్కిండు. పొద్దుకి రాత్రి మొత్తం 15 దాకా కూర్చొని ఆడు బాడలో నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిండు. అలా మత్తు మందులు వేసుకొచ్చినట్టున్నాడు. ఇంకా అంటే అదే రోజు చంపుతాను చూస్తున్నాడు. మాకు తెలుతలేదు అంటే మాతో ఏమంటలేడు కదా. అప్పటి వరకు మంచిగానే ఉంటాడా, రావడం పోవడం మంచిగానే ఉంటుండు. అంటే ఇది చిట్టి ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత చూసుకోవడం, హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఆమెకి అన్ని పనులు కొనుక్కరావడం, ఆ పనులు పాలాలు ఆయన దగ్గర ఏం దిక్కున్నది అనుకుంటాడు. అన్ని మేమే కొనుక్కున్నాం మేడం. అన్ని నా బిడ్డకు పైసలు ఇస్తే నా బిడ్డని రూపాయి లేదు. మా ఇంట్లోకి వచ్చిన నుంచి రూపాయి లేదు. నా బిడ్డ చనిపోతుందనగా రాత్రి పోయిండు, మా అందరికి మత్తులు వారేసిండు. నా బిడ్డ పడిపోయింది. ఆడు 11 గంటలకు 12 గంటలకు తల్లిగారి ఇంటికి పోయిండు. గట్టిగా డిసైడ్ అయ్యి వచ్చిండు. అన్నదమ్ములు తల్లి అరే పుట్టాడు ఆస్తి వస్తుంది, అలా ఆస్తి ఇయ్యరు, మళ్ళీ ఆన్నే ఉంచుకుంటాను ఫిక్స్ అయినట్టున్నారు. ఈడ అంటేనే మేము ఉంచుకున్నాం. మేము ఎందుకు ఉంచుకుంటాం మేడం? అంత తల్లి మంచిది కాదు, అన్నదమ్ములు మంచోళ్ళు గారు, చిన్న రూములు ఉన్నాయి, ఆ ఇంటికి పోను, ఇండ్లు ఉడుతుంది, నేను ఈయన ఉంటే అత్తమ్మ, ఈయన ఉంటే ప్రశాంతంగా ఉన్నది, వెళ్తురు మంచిగా ఉన్నది, ఆడ మంచిగా లేదు. నువ్వంటేనే కదా మరి నేను ఉంచుకుంటా అన్నది. మరి నా ఇంట్లో ఉంచుకుంటానన్నా మేడం? తాగుకొని అత్తమ్మ గడ కొనిస్తే ఆయన బత్త మేము ఏడాదైనాకి ఇల్లు కట్టుకుంటామంటే సరే తాగుకొనిచ్చిన. అదే రాత్రి అన్నదమ్ములు మంచిగా నేర్పిరు. 4 వచ్చిర్రు మా ఇంటికి. ఎవరిని చెప్తే నమ్మతలేరు మేడం. ఇగో ఇంత దర్వాదమ్మ సందుల బాత్రూంలో సందులు ఉన్నదాడా, ఇగో ఇంతెత్తు బెడ్ రౌతులు పెట్టిండు మా ఆయన. ఇంతెత్తు బెడ్ రౌతులు పెట్టిండు రేకులు పెట్టి. అది వాస్తుకు మంచిది కాదు, అది దిత్తే మంచి జరగదంటే అది మూసేసి ఇంతెత్తు బెడ్ రౌతులు పెట్టినాం.
అవన్నీ పక్కకు నూకేసారు. మేము ఏడదా దాన్ని పెట్టి దాన్ని టచ్ చేయమే అటు పోం. ఆహా, అదే టైంలో కుక్కలు మురిగినాయి అని చెప్తున్నారు. కుక్కలు మొరిగినాయి, కుక్కలు వచ్చినాయి మా ఇంట్లోకి వచ్చినాయి. వాళ్ళు వచ్చిర్రు ఊర్లలో దొంగలు పడతాయి అని చెప్పేసి. గట్ల మేము భయపడ్డాం కానీ అచ్చుడు మాత్రం 2 అన్నలు తల్లి ఈ అరిగాడు వచ్చి 4 చంపారు నా బిడ్డని. పక్కల ఎక్కడ సీసీ కెమెరాస్ లేవు. సీసీ కెమెరా లేవు మేడం. ఉన్నారు మా ఇంట్లోనే ఉన్నారు. పక్క బెడ్రూమే కదా. పక్క బెడ్రూమ్ చెప్తున్నా కదా మేడం. బాటి నీళ్ళు ఇచ్చిండు. వాళ్ళు ఏ 10 గంటల గోళీలు వేసిండో మాకు తెలియదు. ఆ నీళ్ళు మాకు ఏర్పడలే. బాటిల్ నీళ్ళు మేము నీళ్ళు అడగలేం, మన అడగలేం. 2-3 గంటలు కూర్చున్నాం. అత్త మా సన్నటి నీళ్ళు తాగండి అని ఇచ్చిండు. మా సిట్టి ముందు తాగింది. అది తాగినాక నేను తాగినాక మా ఆయన తాగిండు. మాకు సాటి ముద్రపడ అవే నీళ్ళు ముగ్గురం తాగినాం. వాడు తాగలేడు. ఆ మత్తు మంది కలిపిండు. కలిపే వారికి 10 నిమిషాలకు మాకు రోగం తిరిగినట్టు తిరిగితే సిట్టి నిద్రస్తుంది పో సిట్టి అంటే అమ్మ నాకు కూడా నిద్ర వస్తుందని పండుగ పొమ్మ మరి అంటే పోయింది. రూమ్లో పడిపోయింది. మేము పడిపోయినా అక్కడ ఏం చేసిండు చూసిండు. అబ్బా ఎక్కడో అక్కడ సెవెల్ లెక్క పడిపోయి వీళ్ళతో ఏం కాదు ఇక అని ఇంటికి వేయండు. అలా కుటుంబాన్ని 3 తోలుకొని ఇదే తోవ పని నచ్చి ఇంట్లో కూకొని గీదే కోట్ల మేడం. 2 సెకండ్ తవ్వ కాదు గిన్నె ఉన్నది. లేడు ఆడే పోయిండు. కొట్లంతా తిరిగిండట. అంబులెన్స్ వాళ్ళు చెప్తురు మెడికల్ పని తిరిగిండు తెల్లని దాకా. ఇంకా సూదులు పట్టుకొత్తని తిరిగిండాడు. దానికి మత్తెత్తి ఇంకా పడిపోతుంది, మత్తుల్ని చంపి పారేయచ్చు అని తిరిగి 4 వచ్చిరు. మేము తలుపులు కొట్టినప్పుడు లేవలేరు మేడం. మేము 3 అవుతుంది కావచ్చు. మా ఆయన 4 గంటలు ఉండు కానీ 3 గంటలకే ముత్రంకి లేచిండు మా ఆయన. నాకు చంపుతాడని తెలియలే. ఆమె పాపం వాళ్ళు మమ్మల్ని కూడా చంపుతారు అని తెలిసి కూడా వాళ్ళు అట్లా చంపడం అనేది. వాళ్ళు మమ్మల్ని కూడా చంపుతారు మేడం. నా బిడ్డ తలుపులు ఇంకా గట్టి కొడితే అక్కడ కడకు ఓళ్ళు లేరు కదా. ఇంత పెద్ద ఫ్యామిలీ గంత కక్ష కట్టుకొని ఎట్లా చేసిన అసలు గిన్నె ఒక్క రోజు కూడా మీరు ఎవ్వరు గుర్తుపట్టలేదు. ఆయన దొరికిందంటే మేము పెద్దవాళ్ళం, పెద్దన్నయ్య వాళ్ళు పెద్దవాళ్ళని అవుతాను. మేము లేము ఇంట్లో. మా మరిది అతను లేడు, వైజాగ్కి వెళ్ళిపోయిండు అతను. మేము హైదరాబాద్ వెళ్ళిపోయినాం. ఇంట్లో ఎవరు లేరు కదా. ఇప్పుడైతే ఎవరు అడ్డు ఉండరు అని చెప్పేసి వారు ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు ప్లాన్ తోటి చేశారు. ఆమె వాడు ఒక్కడే చేస్తుంటే వాడు ఒక్కడిని ఇట్లా తోసేసి ఆమె బయటకు వస్తుండే కన్ఫర్మ్. మళ్ళీ వీరు 4 o'clockకి లేచి బయటకు వచ్చినప్పుడు ఎంత డోర్ కొట్టినా కానీ వాడు నవ్వుతున్నట్టు స్మైల్ తోటి ఇంత పొడు కత్తి ఇగో ఇంట్లో పొడిచిర్రు ముక్కుల నోట్లే ఇండ్ల తలకాయ ఆ కోళ్ళ కేసు గుత్తే మంచాల కేసు గుద్దుతే ఇదన్నది సితికిపోయిందట. మొత్తం సితికిపోయిందట. ఇండ్ల గుద్దుతే ఇండ్ల నరలని దిగినాయట. ఇండ్ల అంత కర్మ. నా బిడ్డ ఏం పాపం చేసింది అంత దారుణంగా చంపుడు. ఇది తెలంగాణ. ఇక నేను బూతులు వస్తాయి నాకు. మళ్ళీ అలా అంటారు, ఎందుకు తిడతావు తెలంగాణ అని అంటారు. తెలంగాణ ఉన్న ముఖ్యమంత్రి దేనికి ఉన్నాడు అసలు? దేనికి ఆ పదం మీద దేనికి ఉన్నాడో నాకు తెలుస్తలేదు. మళ్ళీ తిడితేనేమో తిట్టింది అంటారు. చెప్పు ఇప్పుడు రిపోర్ట్లు దిక్కులేవు. రీకన్ లేకుండా పోతున్నాం మేడం. డిఎస్పీ దగ్గర కూడా పోతున్నాం. మెట్పల్లి ఉన్నాడు డిఎస్పీ. మొన్న 2 days బ్యాక్ వెళ్తే శ్రీరామనవమి హాలిడేస్ లేరు, వాళ్ళు లీవ్ తీసుకున్నారని చెప్పారు. అంటే మాక్సిమం గా రిపోర్ట్ చనిపోయిన తర్వాత 10 days ఖచ్చితంగా పడుతుంది. 1 month కూడా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇప్పుడు మీరు ఇంత జరుగుతున్నా కూడా ఫాస్ట్ గా ఇవ్వాలి కదా. మరి ఇంతగా మీరు పోరాటం చేసిరు అంటే మేము ధర్నా చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కామెంట్లు పెడుతురు, సంపేలా అసంటోళ్ళు దుర్మార్గురు బతుకద్దాలు 4 ఉరి శిక్ష అయ్యారు, లేకపోతే కాల్ చేయండి. రాష్ట్రం అంతా పెడుతుంది. రాష్ట్ర మంత్రికి ఎందుకు తెలుతలేదో నాకు అర్థమవుతలేదు. ఇంకా ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇయ్యాల పాపని రేపు వేసినా కానీ పెళ్ళని చంపినా కానీ అదే సేనంలో మర్డరా అయితే ఉరి శిక్షణ. అక్కడ మస్తు సూపర్ ఉంది రూల్స్, కానీ ఇక్కడ దరిద్రంగా ఉంది రూల్స్. దరిద్రపోలు దాపురం అయ్యారు. ఇక నేను ఎవరిని నాకు బూతులు బాగా వస్తున్నాయి కానీ అయితే ఇట్లనే నాసుంటి బిడ్డలాసుంటే రాష్ట్రం అంతా చచ్చిపోనా ఎవరు చర్య తీసుకపోతే. మరి ఇప్పుడు పోలీసులు చంపిన వాళ్ళకు పూల పెట్టి సాత్తురు, పోలీస్ స్టేషన్లో తిండి పెట్టి సాత్తురు. మరి నా బిడ్డ చచ్చిపోయి మీ వెంటనే గంగలవోనా? మరి నువ్వు తిండి పెట్టకు, నువ్వు శిక్షలు వేయకు, మాకు అప్పయ్యపు 4 మేము ఏమన్నా చేసుకుంటాం. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో ఆయనను తీసుకెళ్ళినప్పుడు మీరు అందరు వెళ్ళి ఫ్యామిలీ వెళ్ళి అడగడం చూపెట్టడం మరి మేమేనా మాట్లాడతామని చెప్పేసి మీరు అందరు వెళ్ళినప్పుడు ఏమైనా పర్మిషన్ ఇచ్చిందా? మేము వాళ్ళ 4 పెంపన్నాం మేడం. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పడిపోయినా నడి రోడ్డు మీద. నేను సచ్చన్న పోతా అయితే వాళ్ళన్న కావాలి, మేమన్న కావాలా. నా బిడ్డను చంపిరు. ఎట్లా చంపిరో 4 ఏ రకంగా ఒడిచి చంపిరో ఇదే నడి రోడ్డు మీద వాళ్ళని ఆ రకంగా ఒడిచి చంపుతాం. మరి వాళ్ళకి శిక్ష ఇస్తావు కదా, మాకు కూడా గదే శిక్ష అయ్యు. మరి గవర్నమెంట్ శిక్షలు ఉన్నదంటున్నావు కదా, మాకు కూడా గదే శిక్షలు వేయండి. వాళ్ళ 4 మాత్రం మీరు పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటే మంచిగా ఉండదు.
వాళ్ళని ఎట్లా నువ్వు దాగం లేసుడు ట్రీట్మెంట్ చేసుడు పూల లెక్క జైలు నుంచి మేపుడు దేనికి అర్థమైంది మేపుడు మనిషి ఇలా ఎంపీరంటే తెల్లారి ఎంపీ పారేయాల నీ చేతికి దొరికిరంటే తెల్లారి ఎంపీ పారేయాల వాళ్ళని ఇంకా దాచిపెడుతురు మాకు రిపోర్ట్లు ఏం వస్తలేవు నలుగురు బరాబరి ఎంపీరు రిపోర్ట్లు కూడా తాయమ్మా వేసే ప్రయత్నాలు కూడా ఉన్నాయట మేడం. అంటే ఇప్పుడు ఈ రిపోర్ట్లు రాకపోవడానికి రీజన్ ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎంతో కొంత డబ్బులు ఇచ్చి దీన్ని కప్పిపుచ్చాలనుకుంటున్నారు అనుకోవచ్చా? అనుకున్నారని చెప్పారు ఒకప్పుడు వాడు హరి అనేవాడు మాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నది అదని చెప్పేసి ఏదో విషయంలో ఒక్కసారి నోరు జారాడు వాడు. మాకు అదే డౌట్ ఉంది ఇప్పుడు కూడా ఎమ్మెల్యే సపోర్ట్ అదే అని చెప్పేసి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకొని రిపోర్ట్ చేయించడం అవి ఇవి చేస్తున్నారేమో అన్న డౌట్ చాలా ఉంది మాకు. అందుకే ఇంత లేట్ అవుతుంది. మ్యాక్సిమం ఒక 7 days 1 weekలో ఇచ్చేస్తారు కానీ ఇప్పటికి 12 days అవుతుంది ఈ రోజుకి ఇప్పటి వరకు రిపోర్ట్స్ ఇవ్వలేదు. దాని గురించి వెళ్తే కూడా వాళ్ళు లేరు సార్ వాళ్ళు లీవ్ తీసుకున్నారు హాలిడేస్ కదా అది అని చెప్పేసి అంటున్నారు. మీరు అంటే ఇప్పటికి 12 రోజులల్లా వైషు ఇట్లా కనిపించింది అని చెప్తున్నారు, అది నిజమేనా? అంటే పాము రూపంలో వచ్చి వెళ్తుంది అని ఆడికి మేము బొందకాడికి పోయినాం. అమ్మకు ఏమన్నా నా చిట్టి కుండ బిర్యానీ బాగా తింటుంది, కుండ చికెను కుండ బిర్యానీ 24 గంటలమ్మ కుండ బిర్యానీ చేయి కుండలల్లా 2 రోజుల ముందు కుండలు కొనుకొచ్చింది. 2 రోజుల ముందు తెచ్చుకొస్తే కుండ బిర్యానీ కుండ మటను మళ్ళీ బిర్యానీ కొనుకొచ్చినాం. దానికి ఇష్టమైన ఫుడ్ మంచి మంచి ఫుడ్ తింటుంది అది. అవి తీసుకుపోయి ఆడ పెడితే ఆయన పంతులకి పెడితే అట్లా పెట్టకని చెప్పిర్రు. ఆ అమ్మ ఇక్కడ లేదు దేవుని దగ్గర ఉన్నది, అమ్మ నాకు ఏది పెట్టకమ్మా, నేను మధ్యలో తిరుగుతలేను, మీ ఇళ్ళ పని నత్తలేను, నేను దేవుని దగ్గరనున్నా, నా నిర్ణయాలు నాకు జరుగుతున్నాయి, కాసేపు నాకు ఏ దినం చేయకూరు ఏది చేయకూరు, నా పేరు మీద ఏదైనా ఎత్తురంటే నాకు బాధగా ఉన్నది, మీరు ఏది చేయకూరు అమ్మంటే ఆయన నేను అన్న ఈ లంజోడుకులు అన్న మేడం నీకు చెప్తున్న పాటు నేను అమ్మ నువ్వు పాము వాయి ఆ లంజోడుకులకు 4గురికి పంత కాటేసి చంపేయనన్న. నేను ఎప్పుడన్నా చెడు జరిగినాడు కూడా ఇదే మీడియంలో చెప్తాం మేడం. నేను అమ్మ నీ కాలు మొక్కుతేనే నేను ఇల్లులో కొట్టుకోంగ ఎంపిర్రమ్మ 4 ఇంట్లోకి వచ్చి అలా పంత మీద కాటేసి చంపేయమ్మ అని అన్న. నాగమ్మ వచ్చింది మేడం, నాగమ్మ వచ్చింది, పిచ్చి లేచింది. నాగమ్మ వెంబడి ఆడదా గురికిన అది లగంచి పోతలేదు, ఇంత సగం అంత ఇప్పింది పడిగే మెల్ల కళలు కాదు నిజము నిజంగా అదే రోజు బొంద పెట్టినాం అదే రోజు వచ్చింది. కళలు కాదు నిజం వచ్చింది. వీడియోడు నేను ఎమ్మడబడ్డా కళలు ఎందుకు కళలు ఎమ్మడబడుతున్నా మేడం, నేను కళలు ఎమ్మడబడుతున్నా కళలు ఎమ్మడబడి అమ్మ అలా 4గురిని చంపేయి బిడ్డ అన్న బిడ్డ అలా 4గురిని చంపేయి అమ్మ అన్న. కథ మళ్ళకి వస్తుంది ఇక ఇట్లా అది ఉరుకుతలేదు ఇక మమ్మల్ని చూడాలని మా అన్నే ఉంటుంది. ఆన్నే ఉండి మొక్కంగా మెల్లగా పోతే ఆడదాకా ఎమ్మడబడ్డ రాయే అమ్మ నువ్వే నాయే, నువ్వు దేవుని దగ్గరికి పోయినావమ్మ, నువ్వు బంగారు తల్లివమ్మ, బుక్కడు పోయినాకు ఓలింటికి పోదు నా బిడ్డ, ఓలింటి కూడా బుక్కడు అన్నం తినేది అమ్మ అండి పెడితేనే దానికి తృప్తి, లేకపోతే పొద్దున్న దాకా పసం ఉంటుంది. నా బంగారాసం తల్లిని చంపుకపోయాడు లంచ్ కొడుకు ఐస పెట్టన్న పోనుంటివిరా నేను చదువుకుంటుంటే ముత్తవుని బిడ్డ ఉట్టాలని నేను మత్తురోలు కొడుకులు పుట్టారు 2-3-4 కడుపులు పోయినాయి, నాకు దించిపోసుకున్న మేకలతో పిల్లలు పుట్టాలని 1,00,000-2 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. కాన్పులు ఆగుడు పోడు పోరాల గురించి చిన్న బాధపడలేను నేను. బాధపడంగా పిల్లలు దక్కిపోయారు, మేకలు కొయ్యంగా ఈ అమ్మకు కూడా కొయ్యంగా ఇది ఒకటి దక్కింది. ఇట్లా చేసి లంచ కొడుకు నేను పూల పెట్టి చదువుకున్న రూపాయలు ఖర్చు పెట్టి బతికించుకున్నా నా పిల్లల్ని. వైష్ణవి ఎంతవరకు చదివింది అసలు? 9. మీరు ఎక్కడి నుండి వచ్చిండు? మేము ఎగిరిపురం నుంచి వచ్చినామమ్మ. అంటే వీటికి అంటే మీరు ప్రభుత్వం నుండి ఏం కోరుకుంటున్నారు? అంటే ఎందుకంటే ఇవన్నీ ఎక్కువ మహిళలకే జరుగుతున్నాయి, ఆడపిల్లలకి అన్ని చంపాలనే కోరుకుంటున్నాం. ఇక ఇంకోళ్ళకి జరగద్దు, ఇంకొక ఆడపిల్లకి జరగద్దు, ఇంకొక ఆడపిల్లకు ఇసంటి అన్యాయం జరగద్దు. 2 రాష్ట్రాలు నిన్న కర్నూలు నుంచి వచ్చారు, గుంటూరు నుంచి వచ్చారు, ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు. 2 days జర్నీ కూడా చేసి వస్తున్నారు ఆమెను చూడడానికి కోసం. అంత పేరు సంపాదించుకుంటాను ఇంత చిన్న వయసులోనే. నేను నిర్మల అడ్వకేట్ని. నేను నిర్మల్ నుంచి వచ్చిన. మాది మహిళా సంఘము డిస్టిక్ కన్వీనర్ని నేను. మా డిస్టిక్ ప్రెసిడెంట్ నేను, వైస్ ప్రెసిడెంటు. ప్రతి ఒక్క మండలి నుంచి ఒక్కొక్క మండలి నుంచి మేము వచ్చినాము. అయితే వైష్ణవి గురించి మాకు తెలిసిన తర్వాత చాలా బాధ అనిపించింది. మేము వాడిని మాత్రము ఏదంటే దిశ కేసులో ఎట్లా ఎన్కౌంటర్ అయితే చేసిండ్రో మేము మాత్రం మా మహిళా సంఘం ప్రతి ఎక్కడెక్కడ మహిళా సంఘాలు ఉన్నారో వాళ్ళందరూ
ఖచ్చితంగా మీరందరూ మాకు అందరికీ మన ఆడపిల్లకు ఒక సపోర్ట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మనకి ఆడు మాత్రం ఎన్కౌంటర్ కావాలా, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎన్కౌంటర్ కావాలా. ఈ పోలీసు యంత్రాంగం వాడికి తిండి పెట్టి వానికి జైల్లో వేస్తే మాత్రం ఇప్పుడు కూడా ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. వాడిని చూసి ఇంకా ప్రతి ఒక్కరు అట్లా ఇన్సిడెంట్ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మాకు ఆడు మాత్రం చావాలా, అప్పుడు వైష్ణవికి న్యాయం జరుగుతుంది అని చెప్పి మా మహిళా సంఘాల నుంచి కోరుకుంటున్నాము. ఇంకా కొన్ని రోజుల వరకు మేము వెయిట్ చేస్తాం. ఆ తర్వాత ఏది న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి మీకు అండగా మేము నిలబడతామని చెప్పి తెలియడానికి మా మహిళా సంఘం నుంచి మేమందరం వచ్చినామండి. భర్తను కూడా నమ్మింది వాడిని ఆడు మాత్రము వాడికి ఎన్ని గుండెలు ఉన్నాయి, ఈ ఇంట్లోనే ఉంటూ ఈ తిండి తినుకుంటా పుట్టల ఇదంటే పాలు పోసినట్టుగా వాడిని విషం కక్కినట్టు చిన్న అమ్మాయిని వాడికి అంత దుర్మార్గంగా చంపడానికి ఆ తల్లి కూడా తల్లిను వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు మనుషులా గాడిదలా, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఏం లేరా? ఒక మనిషిని ఒక కోడిని కొయ్యాలంటేనే మనం ఎంతో ఆలోచిస్తాం. అలాంటిది ఒక మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఎంత నమ్మింది ఆ వైష్ణవి. ఏంటి నేను విషం తాగుతున్నా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నువ్వు నా బంగారు తల్లివి, నువ్వు నా బంగారు కొండవి అని అనుకుంటా చెప్పుకుంటా ఆ అమ్మాయిని అంత బాధ పెట్టి ఇప్పుడు చూడు ఎంతమంది గోస పెడుతున్నారు. ఇప్పుడు ఆ తల్లికి బిడ్డ ఎవరన్నా వస్తారా? బిడ్డ పుడుతుందా? అంత చెట్టెత్తు బిడ్డని ఎట్లా దొరుకుతుంది? ఎంత భూమి ఇచ్చి అక్కడ మేము వచ్చినప్పుడు ఆ భూమిని కూడా చూసినాం. ఇంత పెద్ద ఇల్లు ఉన్నది, వాడికి అంత టేల పెట్టించి వాడికి ఇంకా ఏం రోగం వాడి చంపడానికి? అసలు ఎట్టి పరిస్థితుల్లో వాడికి మాత్రం ఎన్కౌంటర్ కావాలి నాన్న, ఎన్కౌంటర్ కావాలని ప్రతి ఒక్క మహిళ కోరుకుంటున్నది. ఇప్పుడు యూట్యూబ్గా కొంతమందికి తెలుసు, ఇప్పుడు మాత్రం ప్రపంచం మొత్తము అంత అట్టుడుకుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో వాడిని మాత్రం వాడి తల్లిని వాడికి సపోర్ట్ చేసిన వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా ఖచ్చితంగా ఎన్కౌంటర్ చెయ్యాలి అని చెప్పేసి మేము మాత్రం డిమాండ్ చేస్తున్నాం మహిళా సంఘాల నుంచి. 2 రాష్ట్రాలు, ఏ రాష్ట్రమైనా ఇప్పుడు ఇంకొక రాష్ట్రంలో జరిగింది, ప్రతి ఒక్కటి రేపొద్దున అందరి కుటుంబంలో కూడా ఇట్లాంటివే జరుగుతాయి. ఎట్టి పరిస్థితులు ఒకసారి గినుక ఒక మనిషిని చంపినామని అంటే మళ్ళీ ఇంకొకటి కూడా ఉచ్చబోసుకోవాలా ఒక అమ్మాయిని చంపాలని అంటే. ఎంత లక్ష్మిలాగా తిరుగుతుంటే చిన్న పాప వాడికి చంపడానికి కూడా మనసు ఎట్లా ఒప్పించింది వాడికి? అంటే ప్రస్తుతానికి చూసుకుంటేనైతే ఇక్కడ దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి నిజామాబాద్ అయినా కావచ్చు, సో ఇక్కడ నుండి అయితే మహిళలు కూడా వచ్చి పలకరించడం జరుగుతుంది. నిజంగా మహిళలకే ఇలాంటి దాదాపుగా చాలా వరకు జరుగుతూ ఉంటాయి. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అంటే మగవాళ్ళకే ఇట్లాంటివి చేస్తే మీరు అందరు ముందుకు వస్తారంట. నిజంగా అంత దూరం నుండి మహిళలకు సంబంధించినటువంటి మహిళా అధ్యక్షులు కూడా రావడం అనేది నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్లాంటివి చూస్తూ ఉంటే సో ప్రతి ఒక్క మహిళ ఇంట్లో నుండి కదిలి సో నిజంగా అందరూ కలిసి ప్రభుత్వాన్ని మీరు అందరూ కోరితే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటుందండి. సో ఈరోజు వైశ్యుకే జరిగింది, నెక్స్ట్ మన ఇంట్లో కూడా ఏదైనా జరగవచ్చు. సో దీన్ని పర్టికులర్గా మీరందరూ బాగా ఆలోచించి వంటింట్లకు పరిమితమైనటువంటి ఆడవాళ్ళకి ఇంకా చాలా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు అనుకుంటాం, కానీ వాళ్ళకి తెలిసినటువంటి ప్రతిదీ అసలు బయట తిరిగేటి వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు నిజంగా. సో మీరందరూ ముందుకు వచ్చి ప్రత్యేకంగా వీళ్ళ ఫ్యామిలీ కోసం మీరు హెల్ప్ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో వాళ్ళ పెద్దమ్మ గారు, ఎందుకంటే వయసు చిన్నప్పటి నుండి వీళ్ళతో ఎట్లుంటుంది, సో ఎలా ఉండేది, ఎందుకంటే ఈ రోజుకి వీళ్ళకి దాదాపుగా చాలా మందికి కళలో వస్తుందని చెప్పడం జరుగుతుంది. ఒకసారి అడుగుదాము. నమస్తే అండి. నమస్తే. వయసును మీరు ఏమని పిలుస్తూ ఉంటారు చిన్నప్పటి నుండి? చిన్నప్పటి నుంచి చిట్టమ్మ అని పిలుచుకుంటాం మేము. ఎక్కువ మీ దగ్గరే పెరిగింది అని మేము విన్నాం, నిజమే? అందరం ఒక్క కన్ను ఉన్నాం కాబట్టి అందరి ఇళ్ళలో సేమ్ పెరిగింది. చిన్నప్పుడు అయితే వాళ్ళ అమ్మ పనిపోతుండే కూలి పనికి, మాకు షాప్ ఉన్నది కాబట్టి నాకే అప్పయిపోతుండే అక్క చూసుకో అని. అయితే మా చెల్లె పనిపోయి వచ్చేదాకా నేనే చూసుకునేదాన్ని, తినబెట్టేదాన్ని, తాగబెట్టేదాన్ని, తానం చేపించుడు నా దగ్గరనే పడుకోబెట్టుకుంటుంటే, ఒక్కొక్కసారి తెల్లని దాకా కూడా నా దగ్గరనే పడుకుంటుండే. అట్లా పెంచుకున్నాం అందరం కలిసి మేము. ఇక ఇప్పుడు మీకు కూడా ఆడపిల్లలు లేరు? 2 కొడుకులు. ఓన్లీ అంటే ఇంతమందికి ఒక వయసు ఒక్కతే అని విన్నాము. ఇక్కడైతే మా కుటుంబం మొత్తం ఒకటే వయసమ్మ, చెల్లె కూతురు, ఒక్క కూతురు అని అందరం సంతోషపడే సమయంలో మమ్మల్ని ఇంత దారుణంగా ఘోరంగా చేసిపోయినాడు. ఎంత గుండెలున్నా, ఎంత మాతోటున్నా, ఎంత మా కుటుంబాలకు వచ్చినా మా కంట్ల ముందు అయితే కనబడుతుంది. ఇప్పుడు మా కళ్ళ ముందట కనబడతలేదంటే మేము ఏం చేసుడు, ఎటు పోవుడు. అటు బాగా నమ్మించుడు, అంత నమ్మించుడు, మనం ఎక్కడ వెళ్ళాము. ఇక మీతో ఎట్లుండేటోడు హరి? అందరితోటి కడుపులో ఏం లేనట్టుగా మంచిగా అందరితోటి మంచిగా ఉన్నాడు. మరి అత్తమ్మ అనుకుంటా, బామ్మర్దులు అనుకుంటా, మేమేం పండుగలు చేసినా నన్ను వదిలిపెట్టకుండా తోలుకపోడు, తినుడు, తాగుడు. అక్కడ లేని సంతోషం నాకు ఇక్కడ దొరుకుతుంది అత్తమ్మ. నేను అక్కడ నా జాబ్ ఏందో, నేనేదో ఇంటికాడ
మా అమ్మ ఏ కూర కారం నూరిన తినేదాన్ని. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు నన్ను మంచిగా చూసుకుంటారు. ఈ సంతోషం, ఈ కుటుంబం దొరకడు నా అదృష్టం. ఇసుంటి కుటుంబం నేను ఏ జన్మలు వేసుకున్న పుణ్యమో నాకు ఇసుంటి కుటుంబం నాకు దేవుడు ఇచ్చిండు అన్నాడు. ప్రతి విషయంలో మాకు ఎలాంటి అనుమానం కూడా కలగకుండా ఆయన కడుపులో ఏం పెట్టుకున్నాడో మాకు ఏనాడు బయట చెప్పలేడు. అంటే ఇప్పుడు కొంతమంది మమ్మీకి వదినలకు చెప్పుకొని పిన్నిలకు పెద్దమ్మలకు చెప్పుకుంటారని చెప్తూ ఉంటారు. మనం దాదాపుగా ఎక్కడ చూసినా కూడా ఎప్పుడైనా వైషు మీతో వీళ్ళతో షేర్ చేయండి, మీతో ఎప్పుడైనా మాట్లాడడం జరిగింది, ఇట్లా జరుగుతుంది హరితో నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి? ఏం లేదు, ఏం చెప్పలేదు. కానీ ఒక అమ్మతోనే వాళ్ళ అత్తమ్మతోని బాగా ఎక్కువ, భర్తతోటి ఏం లేదు. అత్తమ్మ అయితే ప్రతిరోజు తిట్టుడు. ఫోన్ చేయాలి పెళ్ళైన కాంచెలి 9 నెలలు పెళ్ళైన కాంచెలు ప్రతిరోజు వాళ్ళు పడుకున్న టైంలో 11-10 ఫోన్ చేయాలి. ఇద్దరు భార్య భర్తలను కలిసి తిట్టాలి వాళ్ళ అత్తయ్య వాళ్ళ అత్తమ్మ. వాళ్ళ అత్తమ్మ అంటే అవి బండ బూతులు అవి. ఇక మనం అనరదు ఆ మాటలని. ఇక అన్ని మాటలు తిడుతుంటే పొద్దుగా లేచి ఏమండి నన్ను గిట్ల తిడుతుంది మీ అమ్మ అంటే ఈయన పోవాలి అక్కడ, అమ్మ ఎందుకు తిడుతున్నావు అమ్మ, అట్లా ఎందుకు తిడుతున్నావు, నువ్వు మారితే మేము అత్తమ్మ అని అతడు చెప్పాలి. అతడు ఏం చెప్తాడో ఆయన మనకు తెలియదు. కానీ ఇక్కడ వచ్చి మా అమ్మకు బుద్ధి చెప్పొచ్చినా, మా అమ్మని బెదిరించినా, మళ్ళీ తిట్టత్తి చిట్టి మా అమ్మని తిట్టకుండా చూసుకుంటున్నది నేను అని ఇటు చెప్పాలి. ఇక మా సెల్ ఒక్కసారి ఏం చేసింది, అల్లుడా ఇట్లా తిడితే ఎట్లా మరి, ఎల్లకాలం ఇట్లా తిట్టుకుంటూ పోతే ఎట్లా, నువ్వు మెప్పించుకుంటా అంటున్నావు నీ తల్లిని, ఏం మెప్పించేది లేదు. చాపెన్లు పెట్టబట్టి నా బిడ్డని అయిపోయినప్పటి నుండి ఇదే రబ్సనే, ఇదే తిట్లు. ఆయన తిట్టలేని రోజు లేదు. ఇక దానికి తిట్టలేని రోజు లేదు. మరి అల్లుడా మరి పంచేది పెడదాంపా, ఇట్లా తిడితే ఎట్లా మరి ఇష్టం లేకపోతే ఇడిచిపెట్టన్నా పో. నువ్వు నా బిడ్డనికి ఇట్లా తిట్టుడేంది, నా బిడ్డ ఏమైనా మొగులు మీకు ఊసి పడ్డదా, అంత దిక్కు లేకుండా బతుకుతున్నామా, ఇడిచిపెట్టిపో, మీతోటి మాట్లాడే కర్మ మాకేమొచ్చింది, ఎల్లకాలం మీరు తిట్టినట్టు మేమెందుకు పడతాం, నా బిడ్డకు 10 పెట్టినోళ్ళు కదా 5 పెట్టినోళ్ళు ఇక్కడ అన్నం పెట్టింది కదా నీ తల్లి, నువ్వు పెట్టినావు కదా, నువ్వేం పని చేసి మాకు 10 రూపాయలు ఇస్తావు, మా చేతుకుంటే నువ్వు తిండి తింటున్నావు, మా చేతుకుంటే మీరు బతుకుతుర్రు, మీ చేతుకుంటే మేము బతికిందే లేదు, అయినా మీరు తిట్టినట్టు మేమెందుకు వాడు, ఇట్లా తిట్టకుర్రి, మేము ఏదో గౌరవ మర్యాదలతో బతుకుతున్నాం, ఏదో చిన్నగా పని పెద్ద పని చేసుకుంటూ బతుకుతున్నాం, కానీ ఇట్లా తిట్లతోటి మేము బతకలేము, ఒకసారి మాట్లాడదంతే పెద్ద మనుషులను పిలిపించి ఇక్కడ అక్కడ పిలిపించి మరి ఏం పని తిడుతున్న కారణం ఏంది, నా బిడ్డ చేసిన తప్పేంది, నువ్వు దగ్గర తెస్తే నా బిడ్డను తోలంపుతా నేను, నా బిడ్డని నా అల్లుని తోలుకపో, నీ కొడుకు నీ కోడలు తోలుకుపోయి బతికించుకొని వద్దా అంట, మరి నా కోడలు నా ఇంటికాడ బతుకురు, నీ కోడలు నీ ఇంటికాడ బతుకుతుంది అంటే అది ఎవుతులే అంజే, నా ఇంటికి వచ్చి ఎవుతుంది, నేను చేసిన దానికి పెళ్ళి నా దగ్గరదా, మీరు అన్నీ చూసారు కదా వీడియోలలో, ఇంకా అవే మాటలు కాదు, ఇక రోజు తిట్టిన మాటలే ఇక బాగా. ఇక అట్లా అయితే పంచది పెడదామని మా సెల్ అన్నది అంటే అతడు చూసేమన్నాడు, అద్దు తీ అత్తమ్మ పంచదద్దు, పంచది పెట్టుకుంటే ఇక పెద్ద ఎత్తున జరుగుతుంది పంచది, కొర్రల లక్షలు లేదు పంచది జరగదు. ఇవాళ నీ ముందట నీ మాట నా ముందట నా మాట అంటారు, మా ఇద్దరు నీడగొడతారు, అత్తమ్మ వద్దు నేను చెప్పుకుంటుంది మా అమ్మకు అనుకుంటా అట్లనే ఏం మెప్పించుకుంటూ వచ్చిండు. చిట్టమ్మని అయితే నేను మంచిగా చూసుకుంటున్నాను కదా, ఆడికైతే ఓలంపుతలేం కదా, ఆడిపోతే నా వయసుకు ఏమన్నా ప్రాబ్లం ఉంటుంది మా అమ్మ వల్ల, ఇక్కడనే ఉంటుంది కదా, నేను మంచిగా చూడంగా అది తిట్టుకుంటుంది పోతుంది, ఏదో కోపం మీద తిట్టుకుంటుంది, పోంది కోపం మీద తిట్టుకుంటుంది, వచ్చి ఆమెనే మారుతుంది, కొడుకన్న బిడ్డను పుట్టినాక అందరిని కూర్చుని నా బిడ్డని అల్లుని ఆడికి తోలంపుదని మా సెల్ అనుకున్నది. ఇక ఇతడు 2-3 రోజుల ముందు నుంచి అక్కడికి బాగా ఓడి పెట్టిండు, అప్పటి నుంచేమో అట్లా మెప్పించుకుంటా ఒప్పించుకుంటా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి, వాళ్ళ అన్నలు సంపే ముందు రోజు 3-4 రోజుల నుంచి పోవుడు రాత్రి వచ్చుడు వాళ్ళు ఏమి ఇచ్చరపడ్డారో మరి, అన్నదమ్ములు తల్లి అందరూ కలిసి ఏమి ఇచ్చరపడ్డారో. అంతకుముందు ఒకనాడు గొడవ అయింది, ఈ పోదందా చిట్టి మన ఇంటికి పోదందా అని తోలుకొని పోయిండు. పోతే ఆమె విషయం అనేది, దీన్ని ఎందుకు తోలుకొచ్చినావు, ఇది నా దగ్గర తోలుకొచ్చినావు, ఇది నా ఇంట్లో ఉండి అర్హతనే లేదా అని ఆయనతో, అత్తమ్మ మేము ఇక్కడనే ఉంటాము, ఆ ఇంట్లో రూమ్లో మేము సామాన్లన్నీ తెచ్చుకొని పెట్టుకుంటామంటే, నా ఇంటికి వచ్చి సామాన్లు రూములు పెట్టుకుంటాం, అవన్నీ సామాన్లు పెట్టుకుంటాం రూమ్లో. ఆయన ఏం చేసింది, పోయింది కారపొడి డబ్బా తీసుకొచ్చి కారపొడి పట్టి కంట్లో కొట్టింది, ఏం కొట్టిరు మా చిట్టిని, ఈడు కొట్టింది అది కొట్టింది, మా చిట్టికి తెలియదు, కండ్ల రెండే కారపొడేనే తెలియలేదు. ఇక ఏర్పడుకుంటా మళ్ళీ అందరు మా సిటీ లాగాంచి మొత్తుకునే వరకు అంటే ఆడకట్టలు అందరూ వచ్చే వరకు అంటే అబ్బాయి ఇజ్జది పోయేటట్టు ఉంది, అప్పుడే అమ్మతో ప్లాన్ వేసిర్రో మరి ఏం వేసిర్రో తెలియదు. ఇక అని చిట్టి కొట్టకమ్మ కొట్ట కానీ వాళ్ళ అమ్మని తిట్టినట్టు 3-4 రోజులు అంతే అంతే. ఇక ఈయన ఎంతో ప్రేమ ఉన్నట్టు మళ్ళా వాళ్ళ అమ్మని బెదిరించినట్టు వేసి తోలుకొని ఇంటికి వచ్చి అమ్మ సిట్టి ఏడిచింది, అమ్మ నన్ను ఇట్లా వేసిరు అట్లా వేసిరు అంటే, అల్లుడు ఎందుకు తోలుకపోయినావు, ఎందుకు ఇట్లా చేసినావు, నా బిడ్డను చంపుతాం చేసిర్రు మీరు ఇద్దరు కలిసి అంటే, అత్తమ్మ నేను అట్లా కొట్టినా మా అమ్మని మారింది కావచ్చు తోలుకపోతే మా అమ్మకి ఇట్లా వేసింది, అత్తమ్మ నేను మళ్ళీ తోలుకపోయినా కాళ్ళ మీద పడ్డాడు.
నిన్న వయసు తల్లి నమ్మో నేను చంపుకుంటున్నా అని నిన్నో నమ్మించిండు, ఇక బాగా నమ్మించిండు, బగ్గ మోసం చేసిండు. ఇప్పుడు రిపోర్టింగ్ కూడా మీ దగ్గర రాలేదంటున్నారు, రిపోర్ట్స్ ఏం రాలేదు. ఇప్పుడు మీరేమరైనా ఫ్యామిలీ మెంబర్స్ నుండి ప్రత్యేకంగా వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం జరిగిందా? ఈ నలుగురు అంటే ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి, సో జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ చుట్టాలకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడి మరి ఏం చేద్దాం అనేది ఏదైనా మాట్లాడడం జరిగిందా మీరందరు వెళ్ళి? ఆ ఊరా? ఆ ఊరు కొరుట్ల. ఒక్కసారి మేము అక్కడికి మా పిల్లలందరూ కోపంతో పోయినరు. పోయి మా చెల్లెని చంపిన వాళ్ళు ఇల్లు ఉండద్దు వాళ్ళు ఉండద్దు అని పోతే కొంతమంది ఏమో జాక్కున్నారు, దొరకలేరు. వాళ్ళ అన్నదమ్ములు జాక్కున్నారు, తల్లి జాక్కున్నది. ఇక ఈడైతే పరారిలో ఉన్నాడు. ఇల్లుకి అగ్గి పెడతాను పోతే పోలీసులు ఆల్రెడీ మాకన్నా ముందే పోయి పోలీసులు కావాలన్నారు. ఇక వాళ్ళని ఏం చేయనియలేరు వాళ్ళు. వీళ్ళని బెదిరించి మరి ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, వైషునే నాకు గుర్తుకొస్తున్నది అని చెప్పేసి, హెల్త్ పాడైందని చెప్పేసి రావడం జరుగుతుంది న్యూస్. అది మీకేమైనా నిజమని అనిపిస్తుందా, లేకపోతే ఆయనని కప్పిపుచ్చడం కోసము ఏదైనా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా కప్పిరని మీరు అనుకుంటున్నారా? ఇక డబ్బులు ఇచ్చిందన్న సంగతి మనం చూడలేం కానీ, అది చూడనమాట మనం మాట్లాడద్దు. కానీ ఈయనకి మాత్రం యాక్టింగ్ బాగా, ఆడు అట్టిగా యాక్టింగ్ చేసి వాళ్ళని ఏం నమ్మిస్తుండో మనకు తెలియదు. ఇక్కడనే గంత నమ్మించి గంత చక్కని పిల్లని పొట్టన పెట్టుకుని పోయిండు. సార్లతోటి ఏం యాక్టింగ్ చేస్తుండో ఏం నమ్మిస్తుండో, ఆడు సచిన నాకు సావు బతుకులు అవుతుందను అంట, మోసేంజులు అది ఇది అవుతుందని హాస్పిటల్ తీసుకుపోవడం, అవన్నీ పుకార్లు పుట్టిస్తుర్రో మరి అది నిజమో మాకు ఇంతవరకు అయితే కంట్లో పడతలేదు. మంది అంటుంటేనే మేము వింటున్నాం. ఆడైతే హాస్పిటల్ లేడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని అంటుండ్రు. మాకు ఉన్నారు కదా ఎక్కడ పడితే అక్కడ అభిమానులు, వాళ్ళు వీళ్ళు మాకు చెప్తారు కదా. మాకు చెప్పిన ప్రకారం అయితే అటు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. ఏ చెప్పినా కానీ అన్ని నమ్మే ప్రసక్తే లేదు. ఫైనల్గా మీరు ఆ నలుగురిని ఏం చేయాలి అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు? ఈ ప్రజలందరూ ఏం కోరుకుంటారో అదే చేయాలి సార్లు. ఇప్పుడు మేము కోరుకున్నది కాదు, ఒకటే కదా, ప్రజలు ఏం కోరుకుంటారో అదే చేయండి. మీతో ఎట్లుండేదండి వైషు? అంటే మీరు హైదరాబాద్ లో అంటున్నారు, ఫైనల్ గా అంటే ఎప్పుడు మాట్లాడారు వైషు? మండే రోజు నైట్ మేము అందరం గ్రూప్ కాల్ చేసుకున్నాం ఫ్యామిలీ, మా ఆడపడుచు మా తోటికోడలు మేము అందరం గ్రూప్ కాల్ చేసుకొని ఒక ½ an hour దాకా మేము మంచిగా మాట్లాడుకున్నాం. అదే లాస్ట్ కాల్ మాకు. ఒక ½ an hour తర్వాత కాల్ చేస్తా, నాకు కాల్ వస్తుందని చెప్పేసి అన్నది. తర్వాత మళ్ళీ కాల్ లేదేం లేదు. మార్నింగ్ లేసేసరికి ఈ న్యూస్ విన్నాం మేము. తనైతే చాలా బాగుంది, అల్లారు ముద్దుగా పెరిగిందండి. చాలా అంటే చాలా, ఎక్కడ చూసినా తనే కనిపిస్తుంది మాకు, అంత బాగుంది. సాయంత్రం కూడా ఎలాంటి గొడవ లేకుండా అదినెలతో ఫోన్ చేసుకున్నాడు. అది నెలలు మీరు బిడ్డలు కాను, నేను కొడుకును కంట, నా కొడుకు మీ పిల్లని ఇవ్వాలనుడు. అంత సంతోషంగా ఉన్న పిల్ల నేను కడుపులో ఏం పెట్టుకున్నా 3-4 రోజులు తరవై బట్టి పోయిండు కదా. తల్లి అన్నదమ్ములు ఏమి ఇష్టం ఇడిసిరంటే అది ఇంకో పిల్లని చూసిరంట వాళ్ళు. నిజామాబాద్లో పిల్లని చూసినవురా, ఇవాళ రేపు పిల్ల పుట్టిందా అనుకో నువ్వు కట్ల పడిపోతావు. మళ్ళీ నీకు మంచి సంబంధం ఎత్తిపోతుంది. 2 ఎకరాల భూమి, 20 లక్షలు గాసులు ఇడిచిపెట్టుకుని గాడిపోయి ఉన్నవి ఎందుకురా. నువ్వు ఎప్పటికైనా కానీ పిల్ల పుట్టిందంటే నువ్వు ఇంక ఇరుకులో పడతావని తల్లి ఎప్పుడు అన్నదమ్ములు చెప్పుడు అని ఎటు కాకుంటానికి మైండ్లో రింపి 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 మైండ్లో ఫిక్స్ అయిపోయేటట్టు చేసి. ఇప్పుడు మీరు అంటే మీ చెల్లె చెప్పినట్టుగా ఇంటికి వచ్చి తాళి కట్టడము ఇవన్నీ జరిగినాయి, మీరు టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి చేసిరని చెప్పారు. అంటే అమ్మాయికి ఏజ్ కానీ సందర్భంలో ఒక పెళ్ళి అనేది కూడా ఆమెకు తెలియదు. ఎందుకంటే ఆమె వీడియోలలో చూస్తే చాలా చిన్న పిల్ల, మెచ్యూర్డ్ మైండ్ లేనటువంటి అమ్మాయి, ఏదో చేసినామా వీడియోస్ పెట్టినామా అనే వ్యక్తి. ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు మీరు ఎందుకు దాన్ని అడ్డుకోలేకపోయిండు? మేము ఫస్ట్ పెళ్ళి మేము చేయలే, వాడు చనిపోతా అన్నాడు కదా, వాడు అది అందరి కాళ్ళ మీద పడితేనే ఫస్ట్ తాళి ఏర్పడకుండా పురుగుల మందు పట్టుకొని మా వయసమ్మని బగ్గా నమ్మించి నేను చచ్చిపోతా, నన్ను నా పానం తీస్తావా నువ్వు, నేను కంటికి రెప్పలు కాపాడుకుంటా, నేను మా వాళ్ళ ఇంటికోను, నేను ఇక్కడ నుండి చూసుకుంటా అని ఆ పిల్లాడు. ఈ పిల్లనేమో నాకు వద్దు, నాకు పెళ్ళంటే భయం. ఈ అమ్మాయిని ఎందుకు ఎక్కువ చదివించలేకపోయిండు? తనకు కొంచెం స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదు. పల్లెటూరులో అమ్మాయిలు అంతే కదా. ఏడ్చింది, చదువుకోమ్మా ఇంత ఒక 10 అన్న చదువుకోలేనంటే ఇక ఉండన్నా వెళ్ళిపోన్న ఒకటే మంకు మైండ్ మా అమ్మది. ఏ పని మా అమ్మ చేయలేదు. ఒక పోను అన్నదమ్ముల సోబత బట్టి ఈడేళ్ళు తీసుకుని నేర్చుకున్నది. అది తప్ప దానికి బైక్ అన్నదమ్ములతో అది నేర్పుడు కాదు మేడం, బండి ఎక్కిందా చూస్తే నేర్చుకుంటుంది అంతే. చూస్తేనే పెద్ద చూపుతుంది. చూసి నడిపింది, ట్రాక్టర్ చూసి నడిపింది. ఎవ్వరు చెప్పకున్నా సరే చూసిందా ఒకసారి, అది నడుపుడే బాగా.
అట్టటి పిల్ల కాదు. అంటే ఎప్పుడైనా మీతో చెప్పేదా నేను యూట్యూబ్ లో మంచి ఫేమ్ అయిన తర్వాత అంటే ఒక సీరియల్స్ అయినా చేయడం లేకపోతే ఏదైనా సాంగ్స్ చేయడం అట్లాంటివి ఏమేమి పెట్టుకోలేదు, అంత పెద్ద హోప్స్ ఏం పెట్టుకోలేదు. బట్ వీడియోస్ చేస్తాం, మా ఫ్యామిలీ అందరం వీడియో చేస్తాము. వీడియోస్ తీసి పెట్టడం అనేది తనకి ఒక అట్రాక్ట్ అదైపోయింది అంతే. మా ఫ్యామిలీ అందరూ అంటే నేను ఎందుకు దీన్ని అడుగుతున్నా అంటే వాళ్ళ అత్తయ్య కూడా ఒక బెడ్రూమ్ లో రింగ్ వేయిందని చెప్పేసి మాట్లాడడం అవన్నీ మాట్లాడినప్పుడు ఆమె ఒక వర్డ్ యూజ్ చేసింది, ఇంటికి రావద్దు, దొంగ పేరు పెడితే ఇంట్లో అడగద్దు, ఇంటికి రావద్దు, అక్కడ వాళ్ళు యావని బతకనని నా బిడ్డ మీద, నా బిడ్డ దాని ఇంట్లోకి పోలేదు, బుక్కడ అన్నమే తినలేదు, అది రింగు ముడుతుందని ఎట్లా అనుకుంటావు? అది ఇంట్లోకి రానిత్తలేదు చక్కగా దాన్ని. ఓన్లీ ఆల్మందమే అక్కడి నుంచి అక్కడ నిలగొట్టేసింది నా బిడ్డని కారం పొడి చల్లి ముఖం మీద. రింగ్ ఎత్తుకపోయినావు అంటే అది ఎందుకు దాన్ని? అప్పుడే వేయింది ఒక 5-10 నిమిషాలు ఉండలే అట్లాంటి ప్రమాదం కలిగించింది అది. దానికి రింగ్ ఎత్తుకపోయే ఛాన్స్ ఉంటుందా? మరి కొడుకు ఏమన్నాడు? విన్నారు కదా కొడుకు. మరి అది రింగ్ ఎత్తుకపోయేదా కొడుకు అట్లా మాట్లాడతాడా? అన్ని అవి లంగా అది బద్దుమసి బాగా. చాలా మంది కమెంట్స్ ఏం చేస్తారు, దయచేసి ఇలాంటి కమెంట్ మాత్రం చేయొద్దని కోరుకుంటాను. ఎందుకంటే మా ఆడపడుచు వీడియోస్ తీయను, నేనేం తీయను, నాకు నీరసం అవుతుంది అదని చెప్పేసి చాలా అన్నది. కానీ వాడు ఫోర్స్ చేసి మనం వీడియో తీసుకుందాం, అందరు తీసుకుంటారు కదా, యూట్యూబ్ తీద్దామని పెళ్ళైనాక 4 months 5 monthsకి అప్పుడు ఫోన్ కొనత్తమ్మంటే మా అత్తమ్మ కొనిచ్చింది. బాకి తీసుకున్నది అది కూడా. వాడికి ఇంకొకటి కూడా అంటే ఇప్పుడు మేము యూట్యూబర్లుగా జనాలు మాట్లాడేటువంటి మాటలు అక్కడ ఉన్న కామెంట్స్తోనే క్వశ్చన్ చేస్తాం. అంటే ఇట్లాంటి పరిస్థితిలో నేను అది అడగడం కరెక్ట్ కాదు, కానీ ఎందుకంటే కొంతమంది మాట్లాడే విధానంలో మీరు చెప్తే కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఇంత జరిగినా కూడా ప్రతిదీ ఎందుకు ఇట్లా పెట్టడము, వీళ్ళు కూడా కంటెంట్ కోసం ఏమైనా చేస్తున్నారా, ఎందుకు ఇవన్నీ పెడుతున్నారని చెప్పేసి దాదాపుగా అందరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నా దగ్గర కొన్ని కూడా అడగడం జరిగింది. దాని మీద మీరు ఏం చెప్తారు? దాని మీద మేము ఏం చెప్తున్నామంటే ప్రతి ఒక్కటి మేము సంతోషమైన బాధలైనా ఏ విషయమైనా మా యూట్యూబ్ మా ఫ్యామిలీ లాగా భావించినాం మేము. అయితే మేము ఏ విషయమైనా వాళ్ళకు చెప్పపోతే వాళ్ళు ఊరుకుంటలేరు. మీరు మంచిదైనా మాతోటి పంచుకుంటారు, చెడ్డదైనా మాతోటి పంచుకుంటారు, ఈ విషయాలన్నీ మాతోటి ఎందుకు పంచుకుంటలేరు? మరి మీకు ఎప్పటికప్పుడు మాకు అందించాలి కదా. మీరు ఇప్పుడు ఏం జరుగుతుందన్నది మాకు ఎట్లా తెలియాలి? యూట్యూబ్ ద్వారానే కదా మేము తెలుసుకుంటాము. అంత పెద్ద గొడవలు లేవు, చిన్న ఉంటేనే చిన్న అందరు కామన్గానే తీసుకుంటాం. లొల్లులు గొడవలు పంచాయలు కొట్టుకున్నాడు తిట్టుకున్నాడు బ్యాడ్ కుటుంబం అయితే కాదు మాది. ఏదైనా ఉన్నా కానీ అది కూడా అందరం అక్కల దాంట్లోనే కూర్చొని మరి నువ్వు గిట్లా చేయకు అని మేము 10 మందిలో కూర్చుండో పరుగు తీసుకున్నాడో గొడవలు చిన్న గొడవను పెద్ద చేసుడో మాకు లేదు. అది ఎంత పెద్ద గొడవైనా చిన్న చేసుకోవాలి, ఇంట్లో మాట్లాడుకోవాలి, గుట్టు సప్పుడు కాకుండా బతకాలి. ఇప్పుడు వైషు నార్మల్గా అయినా కొంచెం దూరంలో కూర్చొని ఒక ఫోన్ మాట్లాడతాడు ఒక దగ్గర. ఆమె చూపెట్టి ఇట్లా నేను 2 రోజులు అవుతుంది, నేను అన్నం తినలే, హెల్త్ బాగాలేదు, వాంతింగ్స్ అని చెప్పేసి మీరు అన్నది కూడా నిజంగా ఆమె వీడియో తీసి పెట్టడం జరిగింది. నాకు బాగుంటలేదు, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను పెడుతున్నాను అన్నది. ఆయన మాట్లాడిన తర్వాత ఆ ఫోన్ లిస్టు ఎలా అయినా కూడా వాళ్ళు డిలీట్ చేస్తారు దొరకొద్దని. దాని గురించి మీరు ఎప్పుడైనా ఎందుకు ఇట్లా కంటిన్యూగా కాల్స్ మాట్లాడుతున్నాడు, అవాయిడ్ చేస్తున్నాడు, ఈ గొడవలు ఎందుకు అవుతున్నాయి అని చెప్పేసి కాల్ లిస్ట్ తీయడం కోసమైనా ఆయన ఏదన్నా అబ్జర్వేషన్ పెట్టడం ఇట్లాంటివి ఏం జరగలేదా? కానీ కదా ఫోన్లో చిన్న మా అక్కల ఇంటి కూడా మాట్లాడలేం, ఇట్లా ఎందుకు ఎత్తున్నావు అయ్యా, ఫోన్లు పట్టుకొని ఎందుకు ఉరుకుతున్నావు, ఏదైనా ఉంటే మ్యాటర్ మొత్తం చెప్పు, కావాలంటే అమ్మాయి కావాలంటే వెళ్ళిపో. నువ్వు దొంగసాటుగా ఫోన్ మాట్లాడుకున్నాడు, లోపల ప్రయత్నాలు చేసుకున్నాడు, అచ్చిపోవుడు ఇవన్నీ మనకు అవసరం లేదు. పెద్ద పంచాయతీలు కూడా మేము పెట్టలేము, మా కుటుంబంలో మేము పంచాయతీలు పెట్టుకోము. అయితే అవుట్ అయితే రైటు, అయితే నీకు ఉండొచ్చు అయితే పోవచ్చు. ఇక నువ్వు మరి ఎందుకు ఫోన్లు మాట్లాడుతున్నావు, నా బిడ్డను ఎందుకు ఇసుకిస్తున్నావు, నువ్వు ఇట్లా మాట్లాడితే మరి అది అన్నం తింటలేదు, అది ఎట్లా అవుతుంది ఆ పిల్ల, నువ్వు ఫోన్లు పట్టుకుని అమ్మాయి కనకాడ కూర్చున్నాడు, ఫోన్లో జూమ్ చేసి తీసింది చూడు, ఒకసారి వీడియో తీయలేదా? అదే మ్యాటరు. ఆ రోజు ఫోన్లో పెట్టిన నేను అడిగే మళ్ళీ ఇడికి వాడికి వచ్చిన నేను ఒక్కనంటే బేరిస్తే ఆయన ఇంటోడు అయినాడు అని అక్కల దగ్గర తీసుకొచ్చి అది కూడా మీడియమే బేర్ చేయలేనా మేడం, అంత డేంజర్ చేసి మనం కొట్టుకుంటున్నాం తిట్టుకుంటున్నాం చెప్పాం కదా. ఏదో ఎవరైనా తప్పులు చేస్తారు కానీ తప్పు అయిన మనుషులు అయితే లోకం మీద ఉండరు. కానీ చిన్నదో పెద్దదో చెప్తే వాళ్ళు వింటారు కదా. ఒకసారి అయితే మనం చెప్పి చూద్దాం, వినకపోతే తర్వాత మాట్లాడదాం అన్నట్టే పోయినాం మేము. పెద్ద గొడవలు అయితే పెద్దగా తీసుకుపోతుంటుంది, చిన్న విషయాలు తెలక ఎవరైనా చేస్తారు కదా ఎంత పెద్దగా ఎందుకు తీసుకుపోవడని ఇంట్లోనే మాట్లాడుకుంటా బుద్ధులు చెప్పుకుంటా ఓలో తప్పు చెప్తే అలా చెప్పుకుంటూనే ఉంటున్నాం మేము. కానీ ఇంతవరకు వస్తుందన్న సంగతి మేము ఆలోచించితే గంత వరకు రాకుండా మేము చూసుకుంటున్నాం. మీరు ఈ వీడియోలు పెట్టడం వల్లనే ఇప్పుడు అమ్మాయి యూట్యూబ్లో ఫేమ్ ఉండడం, తర్వాత వీళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి రీల్స్ చేయడం ఇవన్నీ పెట్టిర్రు. చెప్పుల పట్టు కొట్టినామా, చీపుర్ల పట్టు కొట్టినామా, నరికినామా, కోసినామా, ప్రజలు కామెంట్లు పెట్టడానికి కూడా కొంచెం ఉండాలి మేడం. అందరు పెడతలేరు. అందరు నా బిడ్డ గురించే వాళ్ళింటి బిడ్డ లెక్క మాట్లాడుతున్నారు. నా బిడ్డ కాదు,
కానీ దయచేసి ఇటువంటి కామెంట్లు పెట్టి మమ్మల్ని బదనం చేయొద్దు. ఒక్కొక్కళ్ళు ఇంట్లో చూసినవా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, 100 సార్లు పంచలకు ఎక్కుతారు, 100 సార్లు పోలీస్ స్టేషన్లో పనిపోతురు. ఈ చిన్న మాట మా ఇంట్లో మేము మాట్లాడుకుంటారు తప్ప మేమన్నా నేను కొట్టిందా, నా కొడుకులు కొట్టిరా, నా మొగడు కొట్టిండా, నా బిడ్డ కొట్టిందా, వసంటోళ్ళని పట్టుకుని వెళ్ళాడాలా. ఎందుకంటే ఇంట్లో అందరు రద్దు రోజు పెట్టిరు కదా, పలానా అల్లుని మీ సొంత అల్లుని ఇట్లా టార్చర్ పెట్టుడు తప్పిది అని అసలు లెక్కలలో మాట్లాడాలి. ప్రేమగా చూసుకుంటే చిన్న మాట కదా అని చెప్తుంది. ఇప్పుడు మేమంటే మీరు నమ్మకపోవచ్చు, ఒక్కసారి ఊరంతా మీరు తెలుసుకోండి. ఊళ్ళో ఎవరైనా చిన్న పిల్లైనా పెద్దోళ్ళైనా ముసలోళ్ళు ముడుగోళ్ళు ఎవరైనా వీళ్ళు చెడ్డోళ్ళు అని అన్నారు అనుకో, మీకు ఇష్టమైన కామెంట్లు మా మీద చేయండి. ఒకసారి వచ్చి మా మీద అయితే ఏం కామెంట్లు పెడుతుర్రో మీరు వచ్చి ఒక్కసారి ఇక్కడ తెలుసుకొని మీరు మాట్లాడుర్రి, తెలుసుకొని మా గురించి తప్పుగా మాట్లాడుర్రి. తప్పుగా మాట్లాడే ముందు మీరు వెనుక ముందు ఆలోచించి మాట్లాడితే అది మీకు మంచిదే, మాకు మంచిది. ఎందుకంటే మేము ఇప్పుడు మాకు ఎంతో బాధలు ఉన్నాం, మేము ఎన్నో కష్టాలలో ఉన్నాం. మా చిట్టిపోయినన్న బాధల్లోకి వెళ్ళి మేము బయట పడతలేము. ఇంకా మీ మాటలతో మమ్మల్ని బాధ పెట్టకండి, దయచేసి అర్థం చేసుకోవాలి. ఆ చిన్న పిల్లనే అన్నీ మీరు చూసినాయనే అన్నీ ఆడు కూడా చంపినాను ఒప్పుకుంటుండు కదా, ఆడేమన్నా అబద్ధాలు ఆడతలేడు కదా, చంపినాను ఒప్పుకుంటుండు. మా అమ్మ మానలు చంపమంటేనే చంపినంటుండు, అరకట్నం కోసమే చంపినంటుండు. ఆ సాక్ష్యం చాలదా మీకు? ఇంకా మా నుంచి మీరు ఏం కోరుకోవాలనుకుంటారు? ఇంకా మమ్మల్ని బాధ పెట్టాలనుకుంటారా, మమ్మల్ని ఏడిపోయాలనుకుంటారా? మరి మా ఏడుపులు మీకు ఇష్టం కలుగుతుందా? ఒక్క నెల రోజులు వచ్చి మా ఇంట్లో చూస్తే వాళ్ళకి ఏర్పడుతుండే పూల పెట్టి సాధినవన్నీ పూల పెట్టి. అది తినకం కాదు, నా తల్లి కూడా ఇంత తిండి పెట్టలేదు. చికెన్ ఫ్రైలు, మటన్ ఫ్రైలు, బిర్యానీలు, ఆయనకి ఆయనకి తినని లోటే లేదు నా ఇంట్లో. ఆడు 10 నెలల కంచెలు ఒక్క పంది లెక్క బలిచిండు, పంది లెక్క అంత మేపిన. నా సేదరని కడుపు నిండా పెడితే, నీ మామ తినబెట్టే, నీ బామ్మడి తినబెట్టి, నా సిట్టు తినబెట్టే, అంత ఇవన్నీ చూడంగా ఎట్లా చంపబుద్ధి అవుతుంది? కావాలంటే వెళ్ళిపోవాలి కదా. పిచ్చి ఎక్కుతుంది ఈ చేతులు బట్టి. పుట్టడు బాగులు తెచ్చుకుంటే అల్లుడు నన్ను నాజ్ చేయాలా, నా బిడ్డను మంచిగా చూసుకోవాలా. బాగుల పాలు నేను రూపాయలు తెచ్చుకొని తినబెట్టి తక్కువ అవుతుంది. ఆ తిండికి తక్కువ అవుతుంది మేడం. ఎన్ని తిర్లు పెడితే రోజుకు 5,000, 2,000, 3,000 పెడితే అది తిండి వస్తుంది. అంత తిండి పెట్టిన షెడ్ల కంచెలు కొన్నా. అటు కర్రె బొగ్గున్నాడని ఇగో గిసుంటి కలర్ల బట్టలు ఇగో అల్లుడు నువ్వు ఇలా మంచి కొడతావు అల్లుడు అని గిసుంటి బట్టలు కొని పెట్టిన నీకు నేను ఎన్నెల తక్కువ చేసిన నన్ను నా బిడ్డని ఇట్లా చంపి పొట్టను పెట్టుకున్నాడు. ప్రజలందరికీ తెలియాలి కదా, ఎంబెలికి తెలియాలి కదా. ఒక్కళ్ళు కూడా పట్టించుకుంటలేరు, చేస్తలేరు. సీతమ్మకు కూడా దండం, ఆ సీతమ్మ కూడా అత్తలేదు. న్యాయం చేయకపోతే మాత్రం అలా 4 పానాలు పోయేదాకా మేము పోలీస్ స్టేషన్లో కూకుంటాం. మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా అంటే మీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్స్ రావడం, మాట్లాడడం ఏదైనా అజయ్ కుమార్ వచ్చారు, జీవన్ రెడ్డి సార్ వచ్చారు. వాళ్ళు నార్మల్గా వచ్చి కాల్ చేసి ఇట్లా న్యాయం చేయండి అమ్మాయికి అనేసి వెళ్తున్నారు. ఇప్పటివరకు 12 days అయిపోయింది. ఏదండి న్యాయం? ఎందుకంటున్నా అంటే ఇప్పుడు వైషమ్మ చనిపోయిన తర్వాత ఎంతమందికి ఇట్లా హస్బెండ్ చంపేసి వెళ్ళిండు. ఒక అమ్మాయి మీద పెట్రోల్ పోసారు, ఇంకొక అమ్మాయిని ఇంట్లోనే కత్తితో పొడి చంపేసి వెళ్ళిండు. ఇట్లాంటివి ఎన్ని జరిగినాయి? రేపు పొద్దున్న హస్బెండ్ నన్ను కూడా చంపొచ్చు కదా. ఇంకెప్పుడు న్యాయం జరిగేది? మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మీరు పెళ్ళై ఇక్కడికి వచ్చినప్పటి నుండి వైష్ణవి మీతో ఉన్న విధానంలో మీరు ఏం మిస్ అవుతున్నారు అనుకుంటున్నారు? చాలా అంటే చాలా. తన అల్లరి ముద్దుగా మాట్లాడే మాటలు, తన నవ్వు, మమ్మల్ని ఆట చాలా ఒక చిన్న పిల్లల్ని ఆట ఆడుకుంటారు కదా, అలా ఆడుకునేది మాతో. అవన్నీ మెమోరీస్ అసలు మర్చిపోలేకపోతున్నాం. నైట్ పడుకుంటే కూడా తను వచ్చి మా పక్కన పడుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఎలా తట్టుకుంటాం చెప్పండి? ఇప్పుడు ఏమైనా తిరిగి వస్తుందా? మాకు తిరిగి రాదు. కానీ తన ఆత్మ శాంతి కావడానికి కోసమైనా వాళ్ళ 4 members-ని ఎన్కౌంటరా లేకుంటే ఏదో ఒకటి చేసేయాలి కదా. ఇప్పుడు ఇంకొకరు మేడం, వానికి జైలు శిక్ష ఎంత? ఓ 2 years, 3 years, 7 years వేస్తారు. వాడు బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని ఏమైనా చేస్తే మళ్ళీ ఫ్యామిలీని కూడా వాడి కక్షతో ఇంకేమైనా చేయొచ్చు కదా. 4 members ఉన్నారు వాళ్ళు, వాడు కక్షతో ఇంకేమైనా చేయొచ్చు మమ్మల్ని. మేడం వాడు ఇసే పెట్టిపోయినా కానీ నా బిడ్డలో కోట్ల మనిషి అవుతుండే. వీడియోలు చూసినావా మేడం? మీకు తెలుసే కదా, వీడియోలు చూసిన వాళ్ళకి మీరు అమ్మటివాడే లెక్క తెలిసే కదా. మొన్న పెరుగుతున్నాయి. అమ్మ ఇగో చనిపోయిన రోజు అమ్మ నాకు 10,000 పడ్డాయి అమ్మా, 10,000 ఇస్తామ్మా, నీకు 10,000 ఇస్తా, నువ్వు సంఘాలు కట్టుకోమ్మా, సంఘాలలో గంత రూపాయలు తెచ్చినావు కట్టుకోమ్మనంటే దాని బలం ఎంత ఉన్నది గుర్తేనా? నా మోహన్ కట్టేం లేదు, నా కట్టేం లేదు, నా పిల్లల కట్టేం లేదు. అస్సలు ఒక్కదాని ఒక తల్లి సంపాదించే తల్లిని వడగొడితే నాకు ఎంత కన్నీటి ఉండాలో చెప్పు. మీరు బాధపడకండి వదిన, అన్న, అమ్మ, మీరు ఎవరు బాధపడకండి. నేను యూట్యూబ్లో సంపాదించి మీ డబ్బులని ఏమంటారు అప్పులు అవన్నీ కట్టేస్తాను. మీరు ఎందుకు బాధపడుతున్నారు? నేనున్నా మీకు భరోసా ఇస్తున్నా కదా అని చెప్పేసి భరోసా ఇచ్చింది మాకు. ఏ ఆడపిల్ల ఇస్తుందండి భరోసా? ఇప్పుడు భరోసా ఇచ్చిన ఆడపిల్లనే లేదు. ఇట్లాంటి అమ్మాయిలు ఇంకా చాలామంది ఉన్నారు కదా. 9వ తరగతి చదువుకున్నది కానీ మామూలు తెలివి కదా అది. కానీ మీ అందరికీ ప్రజలందరికీ మొక్కుతున్నా,
మీరు దయచేసి ఒక చిన్న అమ్మాయికి ఇలాంటి కష్టము ఎందుకు వచ్చింది, ఆడు ఎంత కిరాంతకుడో ఎంత దుర్మార్గుడో, తల్లి ఎంత పాపత్కురాలో, అన్నదమ్ములు ఎంత కఠినస్తులో అన్నీ మీరు తెలుసుకోవాలి. ఒక ఆడపిల్ల తప్పు అని మీరు అనుకోకుండా మీరు వచ్చి మొత్తం నిజాలు ఏంటియో తెలుసుకొనే మీరు దయచేసి మాట్లాడుండ్రి. మీకు ఇప్పుడు యూట్యూబ్ల గురించో లేకపోతే ప్రేమిస్ గురించో కావాలని మీరు మాట్లాడుతారో మాకు అర్థమైతలేదు. ఇక్కడికి వచ్చి తెలుసుకొని మాట్లాడితే మీకు కూడా పుణ్యం అది. కానీ మనం లేని పాపాలు మనం కట్టుకోవద్దు, పాపాలు మాట్లాడద్దు. ఎందుకంటే ఒక సచ్చిన పావుని మరి ఇంకా చంపినట్టు అవుతుంది. మీరు మాకు ఎంత బాధ ఉన్నదో తెలుసా? మాకు 7 రోజు లేదు, గులుకుసులు మాకు రోజు ఎక్కుతున్నాయి, తింపుతుంది, బీపీ డౌన్ అవుతుంది. మీరు మహిళా సంఘం వాళ్ళు వచ్చి తినిపిస్తే అది కూడా ఇంతే తిన్నది. వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళు మంచిగా ఉంటురు కదా, మీకు బాధలు లేవు అంటే మీరే బాధపడుతుర్రు. మీరు చూడలేరు, ఆమెను చూడలేరు, ఆమె ముచ్చట్లు అచ్చట్లు మీరు వినలేరు. మా కడుపులో పెట్టుకుని దాచుకున్న వాళ్ళము మాకు ఎంత బాధలు ఉండాలి. బాధపడతలేరు అంటే మేము మా బాధలు మీరు రోజు ఒక యూట్యూబ్లో మేము కనబడుతున్నామచ్చు. ఇన్ని రోజులు ఏడ్చుకుంటేనే కనబడ్డాం, మరి ఇంకా ఏడ్చుకుంటా మీరే అంటుర్రు కదా, మీరు ఏడకుండ్రి, అల్లరి పెట్టుకోకుర్రి, బాధపడకుర్రు అని మీరే చెప్తుర్రు. మళ్ళీ బాధపడమని మీరే చెప్తుర్రు. మాకు బాధ పోతుందా? పోయే బాధ నాకు చెప్పది. మా జీవితాంత కాలమైనా మేము చనిపోయినా మాకు ఆ బాధ పోదు. అసలు తల్లి మా ఇంట్లోకి వెళ్ళి ఒక వెలుగ వేయింది. మేము బాధపడకుండా మేము ఎలా ఉంటాం? సో నిజంగా అంటే వాళ్ళ అమ్మ అంటే చూడ్డానికి అయితే అసలు మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. నిజంగా నేను ఇంతసేపు మాట్లాడించిన. సో వైష్ణవి ఫొటోస్లో చూస్తూ ఉంటే నిజంగా అసలు అంత మంచి అమ్మాయిని అసలు వాళ్ళు ఎట్లా చంపారబ్బా. నిజంగా వాడు ఆ డబ్బులను ఏమైనా చనిపోయేటప్పుడు బొందలు వేసుకొని వెళ్ళిపోతారా, లేకపోతే మెడలు వేసుకొని తిరుగుతారా? ఇవాళ రేపు కట్నంతో ఆడపిల్లలను ఇంత దారుణంగా చంపుతున్నారు, ప్రేమ అనే ఒక పేరుతో బలవుతున్నారు. సో ఇప్పటికైనా వైష్ణవికి ఖచ్చితంగా ప్రభుత్వం నుండైనా కావచ్చు, సో ఇక్కడికి వచ్చేటువంటి జనాల నుండైనా కావచ్చు సపోర్ట్ చేయాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ద రిక్వెస్ట్, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో దీన్ని మీరు ప్రభుత్వం వరకు తీసుకెళ్ళండి. సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరైతే హరికి సో ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళ బాధ ఆల్రెడీ మీరు అన్ని వీడియోలలో చూస్తున్నారు, కానీ కొంతమంది నిజంగానే బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల వాళ్ళ కామెంట్స్ని చూసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వైషు మా దగ్గర లేదు, కానీ ఆమె చేసినటువంటి వీడియోలో ఒక్కటే వాళ్ళకి ఒక ఆ అమ్మాయి గుర్తింపు అని చెప్పొచ్చండి. నిజంగా 4 నెలల గర్భవతి, ఇంకొక కొన్ని నెలలైతే ఆ అమ్మాయికి పాపో బాబో పుట్టేది. సో వాళ్ళు ఎంత గారాబా పెంచుకున్నారు. నా పాపకు కూడా ఇంకొక పాపనో బాబో పుడుతుంది, మంచిగా చూసుకోవచ్చు. అమ్మాయి చెప్పేదంట వాళ్ళ వదిన వాళ్ళతోనే, సో వదిన నేను ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎట్లా చూపెట్టుకోవాలి, ఎందుకంటే మమ్మీ వాళ్ళకి తెలియదు, మీరు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు కాబట్టి అని చెప్పేసి వాళ్ళందరిని అడిగేదంట. నిజంగా ప్రతి ఒక్కరు వాళ్ళ వదినలైన వాళ్ళ అన్నలు మాట్లాడుతూ ఉంటే సో వాళ్ళు ప్రతిరోజు ఏడవడమేనా అండి. ఆ అమ్మాయిని పూడ్చేటప్పుడు కూడా వాళ్ళ అన్నయ్య అందులో కింద పడిపోవడము. రియల్గా ఇంతవరకు ఎన్నైనా జరగవచ్చు, కానీ వైష్ణవికి జరిగింది మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే అంత నమ్మించి ఆ వాటర్లో మత్తు ఆ ట్యాబ్లెట్లు వేసి పడుకోబెట్టి మరి అంత ఘోరంగా అమ్మాయిని కొట్టి ఆ చీరి ఇవన్నీ చేయడం, నిజంగా దాన్ని ప్రేమ ఎలా అంటారండి. సో నమ్మించంట వచ్చి అమ్మాయి కాళ్ళ మీద పడి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అంత దారుణంగా నమ్మించడం వల్ల ఆ 13 మంది అన్నయ్యలు కూడా వారిని సరే బావా అని స్వీకరించి నందుకు ఈరోజు అమ్మాయిని అసలు వీళ్ళ దగ్గర లేకుండా అందరాని లోకాలకు పంపించిండు. సో దీని గురించి మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.